దాదాపు ఇండస్ట్రీకి వచ్చి 27 ఇయర్స్ అవుతుంది. మొన్న వీడియో మనం రిలీజ్ కాగానే నాకు షాక్ అయిపోయాను. ఏంటి మర్డర్ చేయడానికి తను ఏం తప్పు చేసింది? అసలు ఏంటి చుట్టూ చూస్తే కూడా ఎవరు లేరు మీ చుట్టుపక్కన కూడా. మీరిద్దరే ఉన్నారు. బ్రదర్‌కి ఇక్కడ గీకడం జరిగింది. ఇదంతా జరిగింది. బట్ వచ్చి ఎవ్వరు కూడా మీకు పరామర్శించలేదు. అసలు ఏంటిది మేడం? మనకి ఎప్పుడో 23 సంవత్సరాల క్రితము ఎవరో వాళ్ళ అవసరాల కొలదో లేకపోతే ఏమిటో అమ్మితేనే కదా కొన్నాము. 2016 నుంచి నన్ను మొదలు పెట్టాడు అమ్మమ్మని. ఇంత ఇంత దీనికి పర్మిషన్ పెడతాడు, ఇంత ఆక్రమించేసుకొని మొత్తం కన్స్ట్రక్షన్ చేసేటందుకు ఆయన ప్లాన్లో. కానీ రమ్యశ్రీ గారు ఎన్ని కేసెస్ వస్తున్నాయి అంటే సామాన్యుల మీద ఒకటేస్తే ఎఫ్ఐఆర్ ఫైర్ అయితేనే లోపల వేసేసి కౌన్సిలింగ్ కానివ్వండి లేకపోతే రిమాండ్ చేస్తుంటారు కదా. ఇంతమంది కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఎందుకు శ్రీధర్ రావు అనేది ఎక్కడ కూడా పోలీస్ స్టేషన్కి వచ్చిన దాఖలాలు కనిపించడండి మనిషి. అదే అంటున్నాం. ఇప్పుడు ఒక ఆడపిల్లని నడి రోడ్డు మీద చంపాలని అనుకున్నారండి. పెద్ద పెద్ద లీడర్లని రోడ్ల మీద గుడ్డలిప్పి తీసుకెళ్తున్నారండి పోలీస్ డిపార్ట్మెంట్లు తప్పు చేశారని. మరి ఈ వ్యక్తి అంత పెద్ద పెద్ద తప్పులు బయటకు వచ్చి అంతమంది కంప్లైంట్ ఇచ్చి చావు బ్రతుకుల మధ్య భయపడుతూ తిరుగుతూ ఉంటే పోలీస్ డిపార్ట్మెంట్లు ఏం చేస్తున్నాయండి? అంటే మీరు ఇవన్నీ చెప్తున్నారు, వీళ్ళని అప్రోచ్ అయ్యారా? పోలీస్ వాళ్ళని అప్రోచ్ అయ్యారా? 70 మంది లాయర్లో లేకపోతే 50 మంది లాయర్లో ఆయన దగ్గర దేనికి పనిచేస్తున్నారో తెలియాలండి. ఏమంటారు వెళ్తే మీరు పోలీస్ వాళ్ళు? శ్రీధర్ రావు ఉనికి ఎక్కడైతే ఉందో ఆ పోలీస్ స్టేషను ఆయన కోసమే పనిచేస్తే తప్ప మనం కుక్కల్లా తిరిగినా ఏమి చేసినా ఏమీ జరగదండి. కానీ చాలా వరకు బయటికి కొంతమంది వస్తున్నారు, ఇంకా బయట రావాల్సిన చాలా మంది ఉన్నారు. అదే అంటున్నాను. గవర్నమెంట్ నేను ఏమంటున్నానంటే లాగండి బయటికి. శ్రీధర్ రావు ఆ లేఅవుట్లకి ఎప్పటి నుంచి ఎంటర్ అయ్యాడు? ఈ రోజు నేను పబ్లిక్లోకి వెళ్ళేందుకో లేదా నన్ను చంపేయాలని అనుకోవటందుకో నేను ఈ రోజు ఇంత విచ్చలవిడిగా నేను ఏ రోజు ఇలా మాట్లాడుంటానండి. ఎప్పుడు ఇలా వచ్చుంటాను. చాలా వరకు అందరూ వెళ్ళిన కానీ ఇప్పటి వరకు కూడా అక్కడికి సంబంధించిన ఎమ్మెల్యే కానీ ఎవ్వరు కూడా మీకు అప్రోచ్ అయ్యి ఏందమైందమ్మా అని కూడా అడగలేదు. ఇలాగ వాళ్ళు చాలా మంది ఏంటో అమ్మో అతనితో డీల్ అనేది అంత ప్రమాదకరమైంది. చాలా మంది గుండెపోటు వచ్చి చచ్చిపోయారటండి. బాధ భరించలేని బాధ. ఆ బాధ లేకుండా ఒక మనిషికి కళ్ళంబడి నీళ్లు రావండి. హత్యాయత్నం చేశారన్నారు మధ్యాహ్నం టైం. అంటే దేంతో కొట్టారు వాళ్ళు వచ్చి? అసలు ఎట్లా అటాక్ చేశారు? కత్తండి, కత్తితోని. ఇది నాకు కాదండి, అతని కన్ను పడిన ఎవరికైనా ఏ విధంగా వీళ్ళని పొల్యూటెడ్ చేయాలి, ఏ విధంగా వీళ్ళని సర్వనాశనం చేయాలి, దానివల్ల నీకు లాభం ఏమిటి శ్రీధర్ రావు? యాక్చువల్లీ మీ వీడియోస్ అని చాలా వరకు వెళ్ళినాయి. కనీసం అంటే ఒక జరిగిన ఇన్సిడెంట్ ప్రకారం అన్న ఎవరైనా ఒక రెస్పాండ్ అవ్వాలి కదా. రమ్యశ్రీ గారు మేము ఉన్నాం ఏందని కూడా వచ్చి పరిశీలించింది లేదు. అదే వెళ్తాం, సీఎం గారి దగ్గరికి వెళ్తున్నాము. వెళ్ళి మా మొత్తం అప్పుడు వీటంతా మేమంతా సబ్మిట్ చేస్తున్నాము. ఎవరు కూడా దాన్ని సాల్వ్ చేస్తారు, ఏమి చేస్తారు? శ్రీధర్ రావుకి అమ్మటందుకు కూడా భయపడిపోతున్నారండి వీళ్ళు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు కొలుగోరి 24/7. నేను మీ యాంకర్ అహ్మద్. ఈ రోజు మనతోని స్పెషల్ గెస్ట్ అండి. ఆ గెస్ట్ కాదు, దాదాపు 3-4 వీక్స్ నుంచి వెళ్ళి సోషల్ మీడియాలో హల్చర్ అవుతుంది ల్యాండ్ విషయం. ప్రతి ల్యాండ్ ఇష్యూస్ ఉంటాయి కానీ వాళ్ళు కూర్చొని మాట్లాడుకుంటారు. కానీ మేడం మాత్రం మన సోషల్ మీడియాలో ఎక్కడం, కానీ తను పోలీసులు కూడా పట్టించుకుంటలేరు. అండ్ సంధ్యా కన్వెన్షన్ శ్రీధర్ రావుకి అండ్ యాక్ట్రెస్ రమ్యశ్రీ గారికి అసలు ఏంటి సంబంధం? రమ్యశ్రీ గారు దాదాపు ఇండస్ట్రీకి వచ్చి 27 ఇయర్స్ అవుతుంది దాదాపు. కానీ ఎప్పుడు కూడా తను ఎక్కడ కాంట్రవర్సీ కాదు, తన మూవీస్ తను చేసుకొని వెళ్ళిపోతుంది కామ్ గోయింగ్. బట్ ఒక్క వీడియో మాత్రం హల్చల్ చేసింది. రమ్యశ్రీ గారికి కూడా ఇంత ప్రాబ్లం వచ్చిందా? ప్రాబ్లం అనేది నాట్ ఓన్లీ ఈజీ థింగ్, బట్ హత్యా ప్రయత్నం చేశారు, చంపడానికి ప్రయత్నం చేశారు, మర్డర్ చేశారని వాపోతున్నా కూడా చుట్టూ ఉన్నా కూడా ఎవ్వరు కూడా దగ్గరికి వచ్చి ఏమైందమ్మా అని కూడా అడగలేని పరిస్థితిలో రమ్యశ్రీ గారు అండ్ వాళ్ళ బ్రదర్ అక్కడ చూడడం జరిగింది వీడియోలో. అండ్ అసలు ఇన్సిడెంట్ ఏం జరిగింది అండ్ సంధ్యా కన్వెన్షన్ మన శ్రీధర్ రావు గారికి అసలు ఏంటిది సంబంధం, ఏంటిది అసలు గొడవ ఎక్కడ స్టార్ట్ అయింది, అసలు ల్యాండ్ ఇష్యూనా ఇంకా లేకుంటే పర్సనల్గా ఏమన్నా ఉన్నాయా రమ్యశ్రీ గారికి అని ఇప్పుడు రమ్యశ్రీ గారిని అడిగి ప్రయత్నిద్దాం. నమస్తే రమ్యశ్రీ గారు. నమస్తే. ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫైన్ అండి. ఇలా ఉన్నాను. కానీ మూవీస్ లో వేరే ఉన్నారు, ఇక్కడ వేరే ఉన్నారు. అసలు యాక్చువల్లీ
గెటప్ని బట్టి చేంజ్ అయిపోతూ ఉంటాం కదా. ఓకే. సో ఇంకా చాలా క్యూట్గా ఉండేదాన్ని. మీరు ఒక 1 మంత్ బ్యాక్ చూసుంటే అచ్చా. ఇంకా చాలా క్యూట్ ఉండేదాన్ని. నా ఫ్రెండ్స్ కొందరు పరామర్శించడానికి వచ్చినప్పుడు అంటే ఒక 2 మంత్స్ బ్యాక్ నన్ను చూసి ఎస్టర్డే ఆర్ డే బిఫోర్ ఎస్టర్డే లేకపోతే 3 డేస్ బ్యాక్ 4 డేస్ బ్యాక్ ఇలాగ వచ్చిన వాళ్ళు అసలు మీరు ఎలాగైపోయారో మీకు ఏమైనా తెలుస్తుందా, అసలు ఏంటి టెన్షనా లేకపోతే ఏంటి టెన్షనా బొక్క, మనం ఏదైనా తప్పు చేస్తే టెన్షన్ పడాలి. బట్ ఆ స్ట్రెస్ ఎలా ఉంది అంటే ఈ పరిగెట్టడము, టైం లేకపోవడము, ఆన్సర్ చేయటము. సో ఇదంతా అంటే నన్ను నమ్ముకొని ఆ సంధ్య ఇదేదైతే ఉందో ఎఫ్సిఏ లేఅవుట్లో ఉన్న పాపం వాళ్ళు ఒక 15 మంది 20 మంది ఫ్యామిలీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్రోచింగ్ వాళ్ళ క్యూరియాసిటీ ఇట్లాంటికి సమాధానం చెప్పడం దానివల్ల ఇంక ఇప్పుడు కొంచెం సిక్కయ్యాను నేను కొంచెం. ఓకే. అంటే రమేశ్రీ గారు మీరు దాదాపు ఇండస్ట్రీకి వచ్చి 27 ఇయర్స్ అవుతుంది Yeah. నాకు తెలిసి. యా ఓకే. కానీ 27 ఇయర్స్లో మీరు ఎక్కడ కూడా కాంట్రవర్సీ కానివ్వండి, దాదాపు మీకు నచ్చిన ఛానల్స్కి ఇంటర్వ్యూ ఇచ్చారు, అది కూడా తక్కువ రేర్గా ఇచ్చారు. Yeah, అండ్ మీ yeah. ఇన్స్టాలో మీరు మీ సోషల్ మీడియాలో బిజీ ఉంటున్నారు. ఎస్ ఓ మళ్ళీ మూవీతోని చాలా అవార్డు కూడా గెలుచుకోవడం జరిగింది. బట్ ఒక డాన్సర్గా ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మేము చూడడం జరిగింది, హీరోయిన్ గా కూడా 19 చూడడం. మూవీస్ చేశాను. యా సూపర్ గా చూసాం. బట్ మొన్న వీడియో మనం రిలీజ్ కాగానే నాకు షాక్ అయిపోయాను. ఏంటి మర్డర్ చేయడానికి తను ఏం తప్పు చేసింది, అసలు ఏంటి చుట్టూ చూస్తే కూడా ఎవరు లేరు మీ చుట్టుపక్కన కూడా, మీరిద్దరే ఉన్నారు, బ్రదర్ కి ఇక్కడ గీకడం జరిగింది, ఇదంతా జరిగింది, బట్ వచ్చి ఎవరు కూడా మీకు పరామర్శించలేదు. అసలు ఏంటిది మేడం శ్రీధర్ రావుకి మీకు? పరామర్శించలేదంటే అది నడి రోడ్డు పైన జరిగింది. లోపల మా ఏదైతే ఎఫ్సిఏ లేఅవుట్ ఉందో దాని లోపల అందరూ మన వీళ్ళు ఏమిటి టౌన్ ప్లానింగ్ వాళ్ళు కానీ జిహెచ్ఎంసీ వాళ్ళు కానీ తర్వాత మన హైడ్రా ఆఫీసర్స్ వీళ్ళందరూ ఉన్నారు లోపల. Okay. హైడ్రా నుంచి కూడా ఒక 30 మెంబర్స్ లాగా వచ్చారు. వాళ్ళు మార్నింగ్ 11 o'clock నుంచి యాక్చువల్లీ నాది అదే ముందు రోజు మిడ్ నైట్ ఢిల్లీ నుంచి రావడం కొంచెం లేట్ అవ్వడం, లేకపోతే 9:30కి వచ్చేయండి స్టార్ట్ చేద్దామని అని చెప్పారు హైడ్రా ఆఫీసర్స్ Okay. వాళ్ళు. బట్ నాది కొంచెం లేట్ అయిపోవడం వల్ల 11:30 అయింది. లోపల అప్పటి నుంచి మనం అంతా వీడియో అంటే దాని 1 month బిఫోర్ మొత్తం అంతా కొలాప్స్ చేశారు. ఓకే. అంటే రోడ్డును ఆక్రమించుకొని ఏదైతే ఈయన కట్టారు. ఆ రోడ్లే మీ సైటా లేకపోతే పక్కోళ్ళ సైటా ఇంకోళ్ళది అనేది మొత్తం అన్నీ కప్ చేసేసుకొని పర్మిషన్ అంటే మన దానికి వాళ్ళు పర్మిషన్ ఇవ్వటానికి వాళ్ళు ఎలాగ ఇవ్వగలరు, ఇవ్వలేరు కదా. అవును. కానీ ఆయన ఏమిటంటే 500 గజాలు చూపిస్తాడు పర్మిషన్కి. అతను కడుతుండేది 3000 గజాలు. 5000 ఎక్కడ 3000 ఎక్కడ. ఆ 3000లో రమ్మిశ్రీది ఉండొచ్చు, వెంకటది ఉండొచ్చు, లేకపోతే వేరే వాళ్ళు so and so. సోమరాజుది ఉండొచ్చు. అలాగే గవర్నమెంట్ రోడ్లు అంటే ఇప్పుడు హైడ్రా ఎందుకు ఎరగొట్టిందంటే రోడ్లు అంటే ఎవరివండి, గవర్నమెంట్ అవును. స్థాపించినవి. ఈరోజు ప్రపంచంలో మనం తిరుగుతున్నామని అంటే ఫ్లైట్ ఆల్సో దానికి ఒక ఆకాశంలో అవును. కూడా Government. వే ఉంది, అవును. లేకపోతే గుద్దుకోవా. అలాంటిది కిందని భూమి మీద రోడ్లు లేకుండా ఎక్కడికైనా ఒక ట్రావెలింగ్ జరగగలమా? ఒక 20 ఎకరాల లేఅవుట్లో ఆ మహామనిషి సంజయ్ గణమని శ్రీధర్ రావు రోడ్లు కూడా కలిపేసుకొని పర్మిషన్ పెట్టి మొత్తం ఈ 3000 గజాల్లో కట్టేస్తుంటాడు. ఓకే. అది పూర్తిగా కట్టేసిన తర్వాత మనం ఏం చేయలేము కదా. సో ఈ టైప్ చేశారు కాబట్టి 1 month బ్యాక్ ఆల్రెడీ ఇరగొట్టారు మన హైదరాబాద్. రోడ్లు కూడా కొంచెం ఏదో ముగ్గుతోని అంటే అప్పటికప్పుడు ఓవర్ నైట్లో అన్ని పాపం అయిపోవు కదా ఓవర్ డేలో. సో అలా చేశారు. చేసిన తర్వాత ఓవర్ నైట్లో తను ఏం చేశాడు తెలిసిన ఆ ముగ్గునది చెరిపేసి మళ్ళీ కవర్ చేసేసాడు. ఓకే. ఇంకా ఉన్న వాళ్ళు సమాజంలో కదండి ఉన్నాము. ఒక అవును. అన్యాయం అనే దానికే ఇన్ని ఏవైతే ఉన్నాయో ఒక హైడ్రానా లేకపోతే జిహెచ్ఎంసీ లేకపోతే టౌన్ ప్లానింగ్ అంటే ఇలాగ ఈ వ్యవస్థలన్నీ పోలీస్ డిపార్ట్మెంట్ ఈ వ్యవస్థలన్నీ ఎందుకున్నాయండి? ఒక కలెక్టర్ గారా ఎందుకున్నారు ఇవన్నీ? అది చూసి మనం మళ్ళీ ఒక 15 ఫ్యామిలీ 20 ఫ్యామిలీ వెళ్ళి లేదు సార్ మాకు రోడ్ల పరిస్థితి సార్ మాకు రోడ్లు ఇవ్వండి, మన సైట్లో ఐడెంటిఫై చేయడానికి హైడ్రా లేదు కానీ రోడ్లు ఇవ్వండి సార్ అని మనం రిక్వెస్ట్ చేయడం జరిగింది. అప్పుడు మళ్ళీ ఏంటంటే ఆ సెకండ్ ఇది మళ్ళీ స్టార్ట్ చేశారు ఆఫ్టర్ మంత్. ఓకే. రోడ్లు ఎస్ మీకు ఒక పర్మనెంట్ సొల్యూషన్ చూపిస్తాము, రోడ్ల మీద ఏవేవైతే ఉన్నాయో వాటిని కూలగొట్టేసి రోడ్లు మేము మీకు ఏసీ ఇస్తాము, తర్వాత జిహెచ్ఎంసీ వచ్చి రోడ్లు తార్ రోడ్ల లేకపోతే వాట్ ఎవర్ సీసీ రోడ్లు వాళ్ళు వేస్తారు అని చెప్పి వాళ్ళు అన్నారు. అది అక్కడ జరిగింది. ఓకే. బట్ లోపల మెజర్ జరుగుతున్నాయి. నేను వీడియో తీస్తున్నాను.
మీరు ఆ టైంలో వీడియో మార్నింగ్ నుంచి Okay. చేస్తున్నాను. మార్నింగ్ నుంచి అందరమే భయపడుతున్నాం. మేము మార్నింగ్ నుంచి 7 ఫ్యామిలీస్ ఉన్నాం అక్కడ అంతే. ఉండి ఒకరికొకరు చెప్పుకుంటున్నాం, చూడు ఇక్కడ ఉన్న వాళ్ళంతా శ్రీధర్ రావు మనుషులే, అక్కడ ఉన్న వాళ్ళంతా శ్రీధర్ రావు ఓ. మనుషులే. హైడ్రా శ్రీధర్ రావు గారిని కూడా పిలిచింది, మీరు చేసిన తప్పేంటో మీకు తెలియాలి, సో మీరు రండి, మీరు చూడండి, మీ దాన్ని మేమేమి టచ్ చేయం, కానీ మా రూల్ ప్రకారంగా ఏవైతే ఉన్నాయో నాట్ ఏ స్మాల్ మ్యాటర్ అండి. 20 ఎకరాలు కప్ చేసేయాలని అనుకుంటున్నాడు ఆయన. అంటే మొత్తం ఇప్పుడు అక్కడ బ్రహ్మయ్య గారు అని ఒక ఆయన కన్స్ట్రక్షన్ చేశారండి, ఇంకొక ఆయన ఎవరో ఒక ఆయన కన్స్ట్రక్షన్ చేశారండి. అలాగే వంశీరామ్ బిల్డర్స్కి ఆయన 25-30 ఉన్నాయండి. అలాగే శ్రీధర్ రావు 190 కొన్నాడండి. మా ఉండవా? శ్రీధర్ రావు ఎవరు కొన్నాడు కదా, ఎవరొకరు కొన్నాడుగా, మరి వాళ్ళు ఉన్నప్పుడు మా ఉండవా? కానీ ఇతను ఆల్మోస్ట్ 1 ఇయర్ పైనుంచో 2 ఇయర్స్ 1 ఇయర్ పైనుంచే ఎవరినైతే ఇతను కప్ చేసుకొని అంటే ఆక్రమించుకొని వచ్చేసాడో వాళ్ళకి అందులో వాళ్ళకి సైట్లే లేవు అని చెప్పి తిరిగేవాడు. చాలా మంది దగ్గర, నా ఫ్రెండ్స్ చాలా మంది నాకు చెప్పారు, పెద్ద మనుషులు, చిన్నోళ్ళు కూడా కాదు, పెద్ద మనుషులు వాళ్ళు చెప్పారు, ఏంట్రమ్మే నీకు ఎప్పుడో అప్పుడప్పుడో చెప్పేదానివిగో పలానా దగ్గర ఉందని చెప్పేదానివి, కొందరేమో వచ్చి అలాగ అందివే వెళ్తూ ఉంటే ఇదిగోండి ఇందులో నా సైట్ ఉందండి ఇదండి అని నేను చూపించేదాన్ని. ఇదేంటి లేదని చెప్పి తిరుగుతున్నాడు శ్రీధర్ రావు అంటే ఈ పని అనమాట. మీది నాది అందరిని ఆక్రమించుకొని కొంచెం దానికి ఇంత దీనికి పర్మిషన్ పెడతాడు, ఇంత ఆక్రమించేసుకొని మొత్తం కన్స్ట్రక్షన్ చేసేటందుకు ఆయన ప్లాన్లో. దీన్ని మేమేమిటంటే నేను హెడ్ అనేది కాదండి, పాపం వాళ్ళు అందులోనూ 80 ఏళ్ళు 86 ఏళ్ళు 70 ఏళ్ళు పెద్దవాళ్ళు ఉన్నారంటే యు బిలీవ్. వాళ్ళందరూ నా దగ్గరికి వచ్చి వాళ్ళు చెప్పారు, అమ్మ నువ్వు సెలబ్రిటీవి కదా, కొంచెం గడుసుగా ఉంటావు కూడా, కొన్ని నీ ఇంటర్వ్యూలు అవి చూసాము, అలాగే మంచి సోషల్ వర్క్ తల్లి, నువ్వు ఎంతోమందికి సేవలు అందిస్తూ ఉంటావు, చాలామందిని చూస్తాం, కానీ వాళ్ళందరిలో నువ్వు డిఫరెంట్ అమ్మ అని. డిఫరెంట్ వ్యక్తిని కాబట్టే జాతీయ మదర్ తెరీసా అవార్డు తెచ్చుకున్నాను, ఒక డాక్టరేట్ తెచ్చుకున్నాను. డాక్టరేట్ అంటే ఇక్కడ ఇచ్చింది కదండి, అమెరికాలో కాలిఫోర్నియాలో నేషనల్ డీమ్డ్ యూనివర్సిటీ అని ఆ వ్యవస్థ నాకు ఇచ్చిందండి డాక్టరేట్. అక్కనే నాగేశ్వరరావు గారికి ఇచ్చారండి, ఒక మంచి కళాకారుడిగా. సో ఒక వాల్యూస్ ఉన్న మనుషులమే. సో అలాంటి నన్ను బయటికి నేను సిఐ గారికి హైడ్రా సిఐ గారికి చెప్పి, ఏమండి లంచ్ మేము డిన్నర్ కూడా చేయలేదండి, లేట్ ఫ్లైట్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ లేదు, లంచ్కి వెళ్ళి వచ్చేస్తాను. అందరూ అప్పుడు అక్కడికి వచ్చిన ఫ్యామిలీస్ అన్నీ నాకు చెప్పి లంచ్కి వెళ్ళిపోయారు. మార్నింగ్ కూడా తను అటాక్ చేయబోయాడు కారుతో ఒక అతను. హూ ఇస్ దిస్? అతను ఎవడు మన ఎందుకు చంపుతాడు? అతనికి మనకి అసలు సత్సంబంధాలే లేవు. ఎవరికి? శ్రీధర్ రావు కాదండి, ఎవరో మనల్ని చంపడానికి వచ్చిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు శ్రీధర్ రావు మనుషులు. ఇంతకు ముందు చాలన్నీ ఆ వెంకటేశ్ అన్న అతను చాలన్నీ చేశాడట ఈ శ్రీధర్ రావు గారు గుండా. ఇన్ని చేసినా అతను మాత్రం పక్కకి వెళ్ళలేదండి. అతను నేచర్ ఎలాంటిదంటే శ్రీధర్ రావుది, ఇప్పుడు మీరు అడిగిన దానికి మళ్ళీ నేను తర్వాత చెప్తాను. 100 మంది లేకపోతే 1000 మంది మాట్లాడుకుంటుంటే నేను విన్న తర్వాత, నేను ఎక్స్పైర్ చేసిన తర్వాత, నేను శ్రీధర్ రావు నేచర్ ఎలా ఆడదు, ఇప్పుడు యాపిల్ చెట్టుకి యాపిల్ కాస్తుంది, ఆరెంజ్కి ఆరెంజ్ కాస్తుంది, అలాగే ఒక నేచర్ ఎలా ఆడదంటే శ్రీధర్ రావుది, అతని దగ్గర పనిచేసిన వాళ్ళకి శాలరీస్ ఇవ్వడంట. అడిగితే నిన్ను ఏదైనా చేసేస్తాను అన్ని టైప్లో చేస్తుంటాడంట. చాలామంది సుజన్ గారు అనేసి అతని దగ్గర పనిచేసేవాడండి. చాలామంది అంటే 1 or 2 మీటింగ్స్కి నేను వెళ్ళేదాన్ని కాదు. ఎవరినైతే అటెంప్ట్ చేశాడో అన్ని తను చూసుకుంటాడు, అంటే మా బ్రదర్ చూసుకుంటాడు రాకేష్. సో తన మీటింగ్లకి అంతకు వెళ్ళేవాడు. ఈ సుజన్ అనేవాళ్ళు ఎవరు అనేసి మామూలుగా నేను ఎంక్వైరీ చేస్తే వాళ్ళందరూ అందులో ఉన్నవాళ్ళు కానీ బయట వాళ్ళు కానీ చెప్తున్నారు, శ్రీధర్ రావు స్టాంపు సుజన్. అంటే శ్రీధర్ రావు బయటకు రాడు, ప్రతిదీ సుజనే చూసుకుంటాడు, సుజనే అన్ని డీల్ చేసేస్తాడు అనేసి చెప్పారు. అలాంటి సుజనే అతని దగ్గర నుంచి పారిపోయాడండి డబ్బులు ఇవ్వక. అంటే ఏ మనిషి అయినా ఎందుకు కష్టపడతామండి? డబ్బు కోసమే కదండి, దేనికోసమైనా డబ్బు కోసం. అంటే మన కష్టార్జితాన్ని, అంతే మన కష్టం. మనం ఎందుకు వెళ్తున్నాం అంటే, నేను సినిమాలో ఎందుకు యాక్ట్ చేస్తానండి, మరి నేను యాక్ట్ చేసిన ప్రతి సినిమాలో నాకు డబ్బులు ఇచ్చి ఉండకపోతే 27 yearsలో నేను ఈరోజు ఆ సైట్ నేను కొనుక్కొని ఉండేదాన్ని కాదు, నా బ్రతుకులు ఉండేది కాదు కదండి. మనం ఎందుకు కష్టపడతాం? డబ్బులు. ఇదే ట్రాన్సాక్షన్, మనిషికి ఉండే ట్రాన్సాక్షన్ ఇది ఒక్కటే. అలాగా నాకు అలాగే ఎంతమంది పారిపోయారో నాకు అంటే అంతమంది పారిపోతారటండి అతని దగ్గర నుంచి. సో
వాయిస్ ఈజ్ వెరీ రాంగ్ వాయిస్ అండి అతనిది. ప్రతిదీ బూతులే మాట్లాడతాడు ఆయన. ఓ ప్రతి ఒక్కరిని బూతులే మాట్లాడతాడంట. ఓకే. చెప్తున్నాండి, అదే, నోరు అదే. మంచిదైతే ఊరంతా మంచిది. మంచిదంట. మనకి ఎంత డబ్బు ఉంటే ఎందుకండి? నా ఇంట్లో ఇప్పుడు నేను ఉన్నాను, మీకు వచ్చి ఇంటర్వ్యూ పాపం 1 month నుంచి నా వెంట పడుతున్నారు, మీ ఇంటర్వ్యూ కావాలి అవును. రమేష్ గారు అని. ఓకే, నాకు టైం లేకపోతే నా హెల్త్ బాగోక వాట్ ఎవర్ అండి, నేను ఇవ్వలేకపోయాను. కానీ మీరు ఎందుకు ఇప్పుడు ఒక ఇంటర్వ్యూ అడిగితే నేను వచ్చాను, మీ మంచితనం నన్ను రిక్వెస్ట్ చేయడం కానీ Yes. ఇంకోటి కానీ ఇస్తావే ఇవ్వవంటే నేను ఇస్తానా? లేదు ఇవ్వనుగా. లేదు. ఇది మన మధ్య ఉన్న బాండింగ్ అంటే ఆ Respecting, రిలేషన్షిప్ కానీ ఆ మాట్లాడే విధానం కానీ మోర్ ఇంపార్టెంట్ అండి. ఒక బూత్ మాట్లాడితే ఈ రోజు పోలీసులు అరెస్ట్ చేస్తున్నారండి. అవును. ఆడపిల్లని ఏంటి నువ్వు బూతులు మాట్లాడేవాటని. ఆడపిల్లకి ఈ సమాజంలో అన్ని హక్కులు ఇచ్చారండి. గాంధీ తాత ఎప్పుడు అంటాం కాదండి, ఇప్పుడున్న ఈ సమాజంలో ఆడపిల్లకి అంటే మగాళ్ళకి ఇంపార్టెంట్ లేదనేది కాదు, ఆడపిల్లకి అంత ఇంపార్టెంట్ ఉందండి. అంత ఇంపార్టెంట్ ఇచ్చారు. అలాంటిది ఆడపిల్ల లేదు, ఆడలేడు, ఈడు లేదు, తన కాలు దగ్గర బతికి పాపం బ్రతికినోడైనా సరే బూతులు తప్ప ఆయన ఏం మాట్లాడటండి శ్రీధర్రావు గారు. మరి ఏం చేస్తున్నారు ఇప్పుడు వీళ్ళంతా? ఇప్పుడు చాలా మంది కంప్లైంట్లు ఇచ్చి ఉంటారు కదా పోలీస్ డిపార్ట్మెంట్లో. అవని పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకుందండి? అవును, తప్పు చేస్తే శిక్షించటందుకే ఉంది. ఇంకా ఆ పోలీసులకు కూడా ఇంకా భయపడలేదంటే మనిషి అనేవాడు ఎలాంటి అరాచకాలకైనా రెడీ అండి. ఎందుకంత అది పోలీసులు కూడా దానికి పెద్ద లీడర్లని రోడ్ల మీద గుడ్డలిప్పి తీసుకెళ్తున్నారండి పోలీస్ డిపార్ట్మెంట్లు తప్పు చేశారని. మరి ఈ వ్యక్తి అంత పెద్ద తప్పులు బయటకు వచ్చి అంతమంది కంప్లైంట్ ఇచ్చి చావు బ్రతుకుల మధ్య భయపడుతూ తిరుగుతూ ఉంటే పోలీస్ డిపార్ట్మెంట్లు ఏం చేస్తున్నాయండి? ఏం చేస్తున్నాయి? వాళ్ళకి తెలియదా శ్రీధర్రావు ఏంటి అని? తెలియదా? ఇప్పుడు వాళ్ళకి తెలియకపోవచ్చండి, వాళ్ళ దీనికి రాలేదు. అన్ని కేసులు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి ఇన్ని చేసి ఇది చేసి గవర్నమెంట్ని కూడా అండి, గవర్నమెంట్ హైడ్రా ఎవరండి? గవర్నమెంట్ కాదు, హైడ్రా మహానుభావుడు. అంటే ఇలాగే ప్రజలు అన్యాయం అయిపోతున్నారని కదా రేవంత్ రెడ్డి గారు హైడ్రా అనే ఒక వ్యవస్థని స్థాపించి ఎంతో డిస్కషన్ చేసి దానికి ఫ్రీడమ్ ఇచ్చారండి. ఫ్రీడమ్ ఇవ్వకపోతే పాపం వాళ్ళు అలా చేయలేరు కదా. ఫ్రీడమ్ ఇచ్చారు. ఎస్, ఇది ఇలా అన్యాయంగా జరిగితే దీన్ని ఏదైనా సరే మీ ఇష్టం మీరు చెయ్యండి అనేది ఫ్రీడమ్ ఇచ్చారు మన తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి గారు. మరి ఇచ్చినప్పుడు అలాంటి హైడ్రా మీద కూడా కేసు వేసాడండి ఆయన. హైడ్రా మీద కూడా కేసు వేసాడు ఆయన. ఈయన మీద కేసులు వస్తున్నాయి, ఇంకా వేరేది హైడ్రా మీద కూడా కేసు వేసాడు. అంటే ఇంకెవ్వరికి నేను భయపడను. ఏమండి హిస్టరీస్ ఉన్నాయి. రావణాసురుడు పరమ భక్తుడండి, శివభక్తుడు. రావణాసురుడు ఏమయ్యాడండి? ఒక ఆడదాని మీద కన్నేసి జీవితాన్ని సర్వనాశనం చేసుకున్నాడు. బాగా దేవుళ్ళలో కూడా కౌరవులు ఏమయ్యారండి? మంచి అనేది ఈ భూమి మీద లేకపోతే ఈ మనుగడ, ఈ నటక లేకపోతే ఇవన్నీ డెవలప్మెంట్ ఇలా ఉండవండి. కానీ రమ్యశ్రీ గారు ఎన్ని కేసెస్ వస్తున్నాయి అంటే సామాన్యుల మీద ఒకటేస్తే ఎఫ్ఐఆర్ ఫైర్ అయితేనే లోపల వేసేసి కౌన్సిలింగ్ కానివ్వండి లేకపోతే రిమాండ్ చేస్తుంటారు కదా. ఇంతమంది కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఎందుకు శ్రీధర్రావు అనేది ఎక్కడ కూడా పోలీస్ స్టేషన్కి వచ్చిన దాఖలాలు కనిపించడండి మనిషి? అదే అంటున్నాం. ఇప్పుడు ఒక ఆడపిల్లని నడి రోడ్డు మీద చంపాలని అనుకున్నారండి, చంపించేయాలని అనుకున్నాడు. ఆయన రాడు. ఎవరైనా రమ్యశ్రీ డైరెక్ట్ వెళ్ళి పొడిసేస్తుంది, పొడదు. ఒక రేంజ్కి వెళ్ళిన తర్వాత అరేంజ్మెంట్లు జరుగుతూ ఉంటాయి. సో ఒక ఆయన అలా చెయ్యిపోయినప్పుడు చంపాలనుకున్నోడు గురించి నేను అసలు చెప్పను కూడా, కంప్లైంట్లో కూడా రాయలేదండి. అంటే అతను ఎవరో నేను, ఎందుకంటే లోకాన్ని చూసిన వాళ్ళం అండి, ఎర్రి వాళ్ళం కాదు. లోకం ఏమిటో తెలుసు, ప్రజలంటే ఏమిటో తెలుసు, చట్టాలంటే ఏమిటో తెలుసు, వ్యవస్థ అంటే ఏమిటో తెలుసు, ఇన్ని తెలుసు, నాలెడ్జ్ ఉన్న వాళ్ళమే. సో ఇలాంటి వాళ్ళని నిర్దాక్షిణ్యంగా రోడ్డు మీద నరికి పారేయాలనుకున్నాడంటే మీరు ఇందాక ఒక క్వశ్చన్ అడిగారు, అసలు శ్రీధర్రావు గారికి మీకు ఏమీ లేకుండానే ఇంతవరకు ఎందుకు వస్తుంది అనేది నా క్వశ్చన్ కూడా అదేనండి. నేను అసలు సమాధానం కూడా చెప్పలేకపోతున్నాను. నేను ఎక్కడో నా కష్టార్జితాన్ని నేను భూమిని కొనుక్కోవడం నేను చేసిన తప్ప. ఎంత కొన్నారు మేడం అప్పట్లో? 500 గజాలు అంతే. ఇప్పుడు ఆయన నా తర్వాత ఎంటర్ అయ్యాడు ఎఫ్సిఐ లేఅవుట్లకి. ఎవరో ముందు కొనుక్కున్నామో ఆ ఎఫ్సిఐ లేఅవుట్లకి శ్రీధర్రావు అన్ని బిట్టులు శ్రీధర్రావు ఎవరెవరి పేర్ల మీద కొన్నాడో. నాకు 100 ఉన్నాయని ఏలంపాట పడుతున్నాడు కదా, ఆ 100 ఎలా కొన్నాడు, ఎవరి పేర్ల మీద కొన్నాడు, ఎప్పుడు స్టార్ట్ అయ్యాడు, ఏమిటి ఆ సంజయ్ కన్వెన్షన్ ఇదైనా సరే ఎప్పుడు కొన్నాడు, ఆ ల్యాండ్ ఎప్పటి నుంచి ఎంటర్ అయ్యాడు ఆయన. మరి ఇది ఎవరు తీస్తారండి? ఎవరు తీయాలి? గవర్నమెంట్. అంటే ఇలాంటి మనిషి అనేది బయటకు వచ్చింది, గవర్నమెంట్ ఎవరికి రెస్పాన్సిబిలిటీ అండి? ప్రజలకే కదా.
ప్రజలే కదా ఓటేశారు. ఒక్క ఓటు తేడా అయినా ఒక ఎమ్మెల్యే ఓడిపోతారు. చాలా ఒక్క వాల్యుబుల్. ఓటు అండి అంత వాల్యుబుల్. Yes. మరి ప్రజలకి ఒక సెక్యూరిటీ లేని ఇది ఎందుకండి, ఈ వ్యవస్థ ఎందుకండి, ఈ రాజకీయం ఎందుకు, ఈ లీడర్షిప్ ఎందుకు, లేకపోతే ఒక సీఎం లేకపోతే ఒక ప్రైమ్ మినిస్టర్, ఇవన్నీ ఎందుకండి, దేనికి? అంటే మీరు ఇవన్నీ చెప్తున్నారు, వీళ్ళని అప్రోచ్ అయ్యారా, పోలీస్ వాళ్ళని అప్రోచ్ అయ్యారా? అండ్ పోలీసు వాళ్ళని కంప్లైంట్ ఇచ్చి మమ్మల్ని చాలా ఏమండి ఇప్పటికి 1 month పైన అవుతుంది. ఓకే. ఒక ఆర్టిస్ట్ కాదు, సాదాసీద మనిషి రోజు కూలికి పోయే వాళ్ళకి కూడా ఒక కమ్యూనికేషన్ దేంతో ఉందో మీరు చెప్పండి. దేంతో ఉంది? ఫోన్తోనేగా. ఇప్పుడు 1 month అవుతుందండి ఆ ఇన్సిడెంట్ జరిగి. ఇప్పటికొచ్చి నా ఫోన్ ఇవ్వలేదండి. మీ ఫోన్ ఆయన దగ్గరనే ఉంది. తీసుకున్నారు, హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. కనీస కంటసి అయ్యో అమ్మాయి సెలబ్రిటీ అని కాదండి చెప్తున్నాను కదా, సాదా సీదా మనుషులకి కూడా బిడ్డని ఇంట్లో వదిలేస్తే వీళ్ళు ఏదో పని మీద పోస్తే వెంటనే ఏదో కావాలనో దేనికో ఫోన్ మాత్రమే కమ్యూనికేషన్. స్టిల్లో వాళ్ళకి అయిపోయిందండి. అలాంటిది ఒక సెలబ్రిటీని ఇంత ఇంపార్టెంట్ లైఫ్ నా చేతిలో ఫోన్ లేకపోతే నేను ఎలా బ్రతుకుతానండి? అవును. ఎవడో తప్పు చేస్తే, ఎవడో దొంగ, ఎవడో నా ఫోన్ లాక్కొని వెళ్ళిపోతే ఇప్పటికొచ్చి నా చేతులకి నేను తప్పు చేసిందన్నగా నేను కోర్టులకు వెళ్ళి నేను లాయర్లు పెట్టుకొని నేను డబ్బు ఖర్చు పెట్టి ఇన్ని చేసి నేను మళ్ళీ పోలీస్ స్టేషన్లో ఇవన్నీ కోర్టు నుంచి మళ్ళీ అతనికి చూడండి ఆడు ఎక్కడ ఉంటాడో మనకు తెలియదు. శ్రీధర్ రావుకి తెలుసు అతనికి నోటీస్ పంపించాలట. అతను ఎక్కడున్నా తెలియదు కదా మనకు తెలియదుగా, పోలీసులకే తెలుసు. అంటే ఏంటండి అది చేస్తున్నది ఏంటి? కంపార్టా? ఒక మనిషికి కంపార్ట్ అయిన పని చేస్తున్నది. ఎక్కడున్నా తీసుకురావచ్చు కదా. కాదు, వాడిని తన్ని తీసుకొని నేను ఇలా కంప్లైంట్ ఇచ్చినందుకు తన్ని తీసుకొని ఒక ఆడపిల్లని తన్ని తీసుకొని దాన్ని ఇదిగో అమ్మ నీకు ముట్టినట్టు సంతకం పెట్టమ్మని నా చేతికి ఇవ్వాలండి. వాళ్ళకి తెలియదా? ఏమంటారు వెళ్తే మీరు పోలీస్ వాళ్ళు? వెళ్తే ఏముండదు, కోర్టుకి వెళ్ళాలి. మీరు కోర్టుకి వెళ్ళి కోర్టులోనే వచ్చి దాన్ని పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత వాళ్ళకి అతనికి వచ్చి మళ్ళీ చూడండి లాయర్ ఇవన్నీ చేశాడు. ఇప్పుడు ఏమంటారంటే లేదు అతను ఎవడైతే ఉన్నాడో మీరు దొంగతనం వేసాడో వాళ్ళకి కోర్టు గుండా నోటీస్ పంపించాలంటున్నాడు. అంటే ఎన్ని ఇవ్వండి ఇవి, ఎన్ని వేషాలండి ఇవన్నీ. మనుషులకి పనికొచ్చిదా ఇది? సరే మనం ఎన్ని నా దగ్గర డబ్బులు ఉన్నాయి అనుకుందామండి. డబ్బులు లేకపోయినా అప్పు చేసైనా సరే ఈ ప్రొసీజర్ చెయ్యాలి. ఒక పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళు అన్ఎడ్యుకేటెడ్స్, వాళ్ళు ఏం చేస్తారండి? ఇప్పుడు వీళ్ళు ఒక ప్రొసీజర్ నాకు చెప్పి 1 month నుంచి నాకు ఫోన్ ఇవ్వలేదండి. మరి ఈ ప్రొసీజర్లో ఒక పేదోళ్ళు ఎవరో అండి ఇలాంటి ఇన్సిడెంట్ జరిగింది, వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు పాపం. కోర్టు లాయర్ అంటే ఏమిటో తెలీదు. ఏం చేస్తారు మీరు? ఇదే ప్రొసీజర్ అయితే వాళ్ళ ఫోన్ వాళ్ళకి వస్తుందా? వాళ్ళు కొనుక్కునే స్తోమత ఉంటుందా? మరలా లేదు. అది బ్రహ్మాండమైన పోలీసు వేస్తాండి. అందరూ అలా ఉంటారని అన్నండి. అంతే. శ్రీధర్ రావు మనుషులు వాళ్ళు ఏది చెప్పితే అదే అండి. వాళ్ళు ఆయన ఏది శాసిస్తే అక్కడ అదే జరుగుతుంది అనేది చాలా మంది మాట అండి. శ్రీధర్ రావు ఉనికి ఎక్కడైతే ఉందో ఆ పోలీస్ స్టేషను ఆయన కోసమే పనిచేస్తుంది తప్ప మనం కుక్కల్లా తిరిగినా ఏమి చేసినా ఏమీ జరగదండి. నేను సిపి గారి దగ్గరికి వెళ్ళాను, ఫోటోలతో సహా పెట్టాను నేను సిపి గారికి. ఆయన ఫోన్ చేశారు, ఏది డీసీపీ గారికి చేశారు. ఈయన లేదండి కోర్టుకి కట్టాము కదండి, అంతకంటే ఏం చేయగలమండి అంటున్నారు. ఎఫ్ఐఆర్ ఫైల్ చేసాము కదండి అంటున్నారు. ఎక్కడైనా శ్రీధర్ రావు ఎక్కడైనా కనబడ్డా? అసలు తప్పు చెయ్యని మనిషి అయితే మేమెందుకు కరుసుకోవాలి? మేమెందుకు అతని వల్ల సఫర్ అవ్వాలి? హూ ఇస్ ద శ్రీధర్ రావు? వేల కోట్లు లక్షల కోట్లు ఉంటే ఎవరికైనా గొప్ప? ఆయన ఇంట్లో ఆయన మెడ్లీ కారులో తిరగమనండి, లేకపోతే ఇంకో కారులో తిరగమనండి, 100 కోట్లు ఎట్టి ఇల్లు కట్టుకోమనండి, ఆయన ఇంట్లో ఆయన ఉండమనండి, ఆయన బిజినెస్లో ఆయన చేసుకోమనండి. అంతేగాని అన్యాయం అన్ని దాన్ని ప్రభుత్వం కూడా కలగజేసుకోవాలి. ఇప్పుడు ప్రభుత్వం వరకు తీసుకెళ్లేది పోలీస్ స్టేషన్. అవును, చెప్పాను కదండి, ఏమీ చేయరు పాపం. పాకెట్ మనీ కోసం, అంటే వాడు మధ్యాహ్నం తినడం కోసం వాడికి అడుక్కోవడం సిగ్గేసో ఎవరిదో వెళ్తూ ఉంటే ఆ పాకెట్ కొట్టేస్తాడు. ఆ పక్కన ఉన్నోడు ఎవడు అటు చెయ్యి పట్టుకొని వీడు దొంగతనం వేస్తున్నాడు పోలీసుని అప్పచెప్తే మేము ఈ సెల్లో తోసేసి ఈ ముడుకుల దగ్గర అక్కడ కొట్టేస్తుంటారు. ఒరే నువ్వు ఈసారిగా దొంగతనం చేసావంటే అందులో ఉన్నది
వాల్యుబుల్ది ఉండొచ్చు పాకెట్లో, లేకపోతే వాడు ఆడు చిన్న కక్కుర్తి పడితే తిండి కోసం ఒక 100 రూపాయలు లేకపోతే 200 ఎక్కడో వాల్యుబుల్ ఏమి పెట్టారు కదండి పాకెట్లో అయితే. సో ఏదో పాపం ఆడు దీనికోసం అలాంటి వాళ్ళని బయట కుక్కల్లా కూర్చోబెడతారండి. ఇటు దొంగతనం వేశాడండి. బా. చెప్తాను చూడండి, అవును. మొన్న నేను ఒక ఇన్సిడెంట్ చూశాను. ఈ లేడీస్ ఉంటారు కదండి, చిన్న పిల్లల్ని అవును. ఈ వీటిలో వేసుకొని అడుక్కొని ఆడుకుంటుంటారు. కలర్లు అవి పూస్తారు వాళ్ళకి. అవును. గాంధీ తాత Yes, కలరు, yes. సిల్వర్ కలర్ పూసేసి వాళ్ళు అడుక్కుంటారు. ఆడుకుంటుంటారు. అంటే వాళ్ళకి ఇంకా అదే తెలిసేమో, అది తప్పు అని అనిపించి వాళ్ళని ఆ లేడీస్ని కానీ ఆ పిల్లల్ని కానీ పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి మార్నింగ్ తీసుకొచ్చి ఈవినింగ్ దాకా వదలలేదండి. ఓయ్. వదలకుండా నువ్వు ఈ తప్పు చేస్తున్నావు ఇంకోసారి చెయ్యనంటేనే చెప్పు అనేవారు. మరి జీవితాలే సర్వనాశనము చేసేసి 23-30 సంవత్సరాల ఒక కళని, ఒక కష్టాన్ని ఇంత దారుణంగా దోసేసుకొని ఇది నాది అనేటట్టు మళ్ళీ రివర్స్లో ఏడిది యువతల వాళ్ళకి ఏ తప్పు లేకపోయినా నువ్వు తప్పుడు మార్గంలో వెళ్తూ తప్పులో ఉంటూ నువ్వు అవతల మనిషిని చంపించాలని అనుకుంటున్నావు అంటే ఆ మనిషి ఈ సమాజానికి అవసరమా కాదా? ఎవరు డిసైడ్ చేయాలండి? డిపార్ట్మెంట్ డిసైడ్ చేయాలి, లేకపోతే గవర్నమెంట్ డిసైడ్ చేయాలి. మీరు ఇన్ని ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు కదా, ఇంతవరకు మీది వైరల్ అయిపోయింది. శ్రీధర్ రావు అనేటాన్ని ఎవరైనా ఎట్లా తెలియదు, పేరైతే చాలా వరకు వైరల్ అయిపోయింది. రమ్యశ్రీ గారికి అన్యాయం జరిగింది, హత్య ప్రయత్నం చేశారు, మర్డర్ థ్రెట్ ఉండని అందరికీ తెలిసింది. మీకు ఎవరైనా అప్రోచ్ అయ్యారా? పొలిటికల్ వాళ్ళు కానివ్వండి, ఇంకెవరి వాళ్ళు? ఎవరు? ఇప్పుడు ఒకటండి, అమ్మ సైతం అడగంది అన్నం పెట్టదు. ఎవరు పొలిటికల్ వాళ్ళు ఏమీ అప్రోచ్ అవ్వలేదండి మనల్ని. కానీ ఇక్కడితో ఇది ఆగిపోదు, ఇక్కడతో ఇది ఆగిపోదండి. ఇది సెంట్రల్ వరకైనా ఇక్కడ మన గౌరవనీయులైన సీఎం రేవంత్ రెడ్డి గారికి కష్ట సుఖాలంటే ఏమిటో తెలుసు, వాల్యూ మనుషుల లైఫ్ అంటే ఏంటో తెలుసు. చాలా కష్టపడి ఆయన వచ్చారు, ఆయనకి తెలుసు. ఇంతవరకు నేను మాట్లాడుతున్నాను తప్పితే ప్రామిస్లీ ఇంతవరకు నేను సీఎం గారి దగ్గర నుంచి టచ్ చేయలేదు. ఒక పెద్ద మనిషి గుండా ఆయన దగ్గరికి పోదాము, పోయి వీళ్ళందరూ ఎవరైతే అన్యాయం అయిపోయారో. ఇప్పుడు అన్యాయం అంటే ఏంటంటే చెప్తున్నాను, ఇప్పుడు మీ దగ్గర ఏదో నేను ల్యాండ్ కొన్నాను, ల్యాండ్ కొంటే మీరు సరిగా డబ్బులు ఇవ్వలేదనో, లేకపోతే వీళ్ళు డబ్బులు తీసేసుకొని కూడా మనకి సరిగా వీళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదనో, ఏదో ఇదొక గొడవ ఉంటుంది. లేదా పక్కనంటే ఎకరాల మీద ఏదో భూ ఉండి అలా కూడా ఎవరు ఆక్రమించుకోవట్లేదండి. శ్రీధర్ రావు అనే మనిషికి ఇప్పుడు మేమందరం ఎవరైతే ఇప్పుడు ఉన్నామో ఇది ప్రభుత్వం తెలుసుకోవలసిన విషయం అండి. మేము ఎవరమైతే శ్రీధర్ రావు గారి కంటే ముందు కొన్నామా ఆ లేఅవుట్లో, శ్రీధర్ రావు కంటే వెనక కొన్నామా లేఅవుట్లో, లేకపోతే శ్రీధర్ రావు గారి దగ్గర ఏమైనా కొన్నామా, ఇది ప్రభుత్వం తెలుసుకొని ప్రజలు చెప్పాను కదండి, ప్రజలకి రెస్పాన్సిబిలిటీ తీసుకోవలసిన అవసరం ప్రభుత్వానికి ఖచ్చితంగా ఉందండి, ప్రతి ఓటర్కి. అవును, కానీ చాలా వరకు బయటికి కొంతమంది వస్తున్నారు, ఇంకా బయట రావాల్సిన చాలా మంది ఉన్నారు. లేదు, వాళ్ళు ఏమిటో చెప్తానండి. ఇప్పుడు నా వాయిస్ వెళ్తుంది, అమ్మ మమ్మల్ని అందరిని అయితే అక్కడ కూర్చోబెట్టలేరు కదా తల్లి, మీరు సీఎం గారి దగ్గరికి వెళ్తామన్నప్పుడు కానీ ఇప్పుడు ఏదో ఈ మధ్య ఏదో ప్రెస్ మీట్ ఒకటి ప్లాన్ చేశారండి. ప్రెస్ మీట్కి కానీ తల్లి మేమందరం వస్తామురా, మా బాధ మన సీఎం గారికి, తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి గారికి తెలిస్తే చాలు తల్లి, ఆ మహానుభావుడు అనుకుంటే మన సమస్య ఏమాత్రం. ఇక్కడ సమస్య లేదండి, సమస్య లేదు, మన భూమి మన దగ్గరే ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ అట్లా ఏం చేశాడంటే రోడ్డుల్ని మీది నాది అంతా కలిపేశాడు. కలిపేసి ఎవ్వరు ఐడెంటిఫై చెయ్యకుండా తను కట్టేస్తున్నాడు. మనం జిహెచ్ఎంసీకి వెళ్తే పర్మిషన్లు ఇవ్వరండి, టౌన్ ప్లానింగ్ వాళ్ళ దగ్గరికి వెళ్తే మనకేమి చేయరండి. శ్రీధర్ రావు దగ్గరికి వెళ్తే శ్రీధర్ రావు అంత డబ్బుని ఆయన సంపాదించాడు. ఎలా సంపాదించాడు? మనం నీతిగా నిజాయితీగా మన కష్టాన్ని మన రక్తాన్ని స్వెట్టగా మార్చి మనం ఆ బిట్టులు ఎంతెంత బిట్లు మనం ఏయో దొరికిన కాడికి కొనుక్కున్నాము. ఎవరైనా అదే చేస్తారు. శ్రీధర్ రావు ఏంటంటే ఇలాగ నన్నో ఇంకొకళ్ళో దోసుకునేది కాబట్టి అది ఈజీ మనీ కాబట్టి, ఎస్ ఇక్కడ 100 కోట్లు కలిసి వస్తుందంటే 10 కోట్లు పడేయడం ఆయనకి నిమిషంతో పని కాబట్టి డెఫినెట్లీ లంచాలు ఇవ్వడం ఆయనకు అలవాటే. ఈ ఆఫీసర్లు కూడా పాడు చేస్తున్నదండి. ఇప్పుడు ఎంతో మందిని ఇదిగో ఇంత సంపాదించినారు, ఇలాగ సంపాదించినారు, ఈయన గెజిటెడ్ ఆఫీసర్గా చేశాడు, ఇగో 100 కోట్లు బయటపడింది, ఇవన్నీ వింటుంటాం కదా. ఏమండి శ్రీధర్ రావు గారికి ఇంత డబ్బు ఎలాగొచ్చింది, ఎలాగెళ్తుంది, ఏమిటనేది అస్సలు మన ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు పట్టుకోలేరంటారండి.
మీరే అన్నారు కదా అందరిని కొనేస్తున్నాడు మంచి మంచి ఆఫీసర్లు కూడా ఇలాంటి వాళ్ళు చెడగొడుతున్నారండి. అయ్యో మంచి మంచి ఆఫీసర్లే. డబ్బు అంటే అదే కదండి, డబ్బు గుద్దలో దేవుడు. భగవంతుణ్ణి కూడా డబ్బుతోని చాండాలం చేసేస్తున్నారండి. సో ఇలాగ ఏమిటంటే ఓకే శ్రీధర్ రావు 100 కోట్లు ఇక్కడ మంగళం పాడేస్తున్నాడు. అది అది ఎవరితోనండి? ఒకవేళ గవర్నమెంట్తో నీకు ఛాలెంజ్ ఉంటే, గవర్నమెంట్ ఏదైనా ఉంటే నువ్వు గవర్నమెంట్ మేనేజ్ చేసుకొని ఏదో ఒకటి ఏడ్చేసుకో, తప్పులేదు. అది గవర్నమెంట్ చూసుకుంటుందండి, సత్తా ఉంటుంది గవర్నమెంట్కి. మేమెవరమండి? ఎంతో కష్టపడి సామాన్యులు కష్టపడితే కానీ మన కళ అండి ఇది, మన కళ. ఒక బిడ్డని కంటే చిన్నప్పటికంటే వాళ్ళని మొత్తం చూసుకొని వాళ్ళకి ఒక జీవితాన్ని ఇచ్చి పెద్ద అయితే మనల్ని ముసలి వయసులో చూసుకుంటారండి. దానికంటే పిల్లల కంటే బాగా నమ్ముకోండి భూమిని అని చెప్తున్నారండి. శోభన్ బాబు గారు ఎక్కడున్నారండి అంటే, నేను ఆ టైంలో నేను ఎంటర్ అవ్వలేదు. చాలా మంది ఆర్టిస్టులు చెప్తారండి. శోభన్ బాబు గారు, మురళీమోహన్ గారు అండి, ఎంత ఇప్పుడు ఈరోజు ఏమిటండి జైభైరి దీని అధినేత మురళీమోహన్ గారు కాదండి, పెద్ద పెద్ద రాధ గారండి, ఆవిడ అంత స్టారు. చిరంజీవి గారండి, ఎంతోమంది నోటుకుండి వచ్చిన వర్డ్ ఏంటంటే, శోభన్ బాబు గారి దగ్గరికి ఎవరైనా వెళ్ళినా చేసినా అనవసరంగా మన సినిమా వాళ్ళంటే లగ్జరీలకు పోతారు, సోకులకు పోతారు, మొత్తం అంతా ఆర్పేసుకుంటుంటారు. వద్దు, మీరు ఎక్కడైనా భూమి దొరికితే కొనుక్కోండి, పిల్లల కంటే మీకు సెక్యూరిటీ ఇచ్చేది భూమి. ఆ మాటలు మన వరకు కూడా వస్తాయి కదా. అలా కొనుక్కునేదండి. అది ఎవరైనా అలాగే కొనుక్కుంటారు, రమ్యశ్రీ అయినా అలాగే కొనుక్కుంటుంది. అలా కొనుక్కున్న భూమిని ఇతను మనకంటే 7 అనకలు. అదే అంటున్నాను, గవర్నమెంట్ నేనేమంటున్నానంటే లాగండి బయటికి. శ్రీధర్ ఆ లేఅవుట్లకి ఎప్పటి నుంచి ఎంటర్ అయ్యాడు? ఒక 100 కొనుక్కొని ఆయనకు డబ్బు ఉంది, కొనుక్కున్నాడు. కానీ మీ దాని మీదకి ఎందుకు వచ్చాడు? నా దాని మీదకి ఎందుకు వచ్చాడు? ఈ రోజు నేను పబ్లిక్లోకి వెళ్ళేందుకో లేదా నన్ను చంపేయాలని అనుకోవటందుకో నేను ఈ రోజు ఇంత విచ్చలవిడిగా నేను ఏ రోజు ఇలా మాట్లాడుంటానండి. ఎప్పుడు ఇలా వచ్చుంటాను. కొన్ని వేలు వందలు నా ఇంటర్వ్యూలు ఉన్నాయి. ఏది చూసినప్పుడు వెరీ ట్రాన్స్పరెంట్గా మాట్లాడతారు, చాలా బోల్డ్గా మాట్లాడతారు రమ్య గారని. ఏమండి 400 సినిమాలు చేశాను, 9 లాంగ్వేజెస్ చేశాను, ఒక క్రమశిక్షణ డైరెక్షన్ చేశాను, సినిమాకి అవార్డులు పుచ్చుకున్నాను, జాతీయ అవార్డులు పుచ్చుకున్నాను. ఇంత హిస్టరీ ఉన్న అమ్మాయిని ఒక క్రమశిక్షణ లేకుండా ఏ మనిషి సక్సెస్ కాలేరండి. లేకపోతే ఇలాంటి తప్పుడు వేషాలు, తప్పుడు పనులు, మీది నాది సమాజాన్ని అందరినీ తినేసి ఎలాగే వేల కోట్ల లక్షల కోట్ల సంపాదిస్తారండి. కానీ దానివల్ల ఎవరైతే సంపాదిస్తున్నారో వాళ్ళకి ఒక్కరికి మాత్రమే లాభం తప్ప సమాజానికి చెడు. ఆ చెడుని అరికెట్టే సత్తా ఎవరికైనా ఉంటే మన పోలీస్ డిపార్ట్మెంట్కి, గవర్నమెంట్కి మాత్రమే ఉంటుందండి. డెఫినెట్లీ ఈ సిచ్యువేషన్కి మాత్రము నేనైతే ఇక్కడ ఆగిపోనండి. నేను ఖచ్చితంగా సీఎం గారు ముందు కూర్చొనైనా నూడు ఇది చేశానైనా సరే అది మా కష్టార్జితం అండి, నాదొక్కదాంది కాదు, చెప్తున్నాను కదా. ఉన్నారు పాపం ఇంకా చాలా వరకు అందరూ వెళ్ళిన కానీ ఇప్పటి వరకు కూడా అక్కడికి సంబంధించిన ఎమ్మెల్యే కానీ ఎవ్వరు కూడా మీకు అప్రోచ్ అయ్యి ఏందమైందమ్మా అని కూడా అడగలేదండి. అడగరు. ఇన్ని తప్పులు జరిగిపోతుంటే ఒక మనిషి అన్ని చేస్తున్నప్పుడు ఒక క్వశ్చన్ ఉండదండి. మేము కూడా ఇప్పుడు మన అది అరకపూడి గాంధీ అంటే గాంధీ గారు ఉన్నారు కదండి ఎమ్మెల్యే, కుక్కటపల్లి కాదు, ఇప్పుడు మన ఏరియా మాదాపూర్ ఎమ్మెల్యే గారు ఉన్నారండి. ఆయన దగ్గరికి కూడా మొత్తం ఫ్యామిలీస్ అందరం కలిసి వెళ్దామని. దీనికి సొల్యూషన్ ఏంటో చెప్పండి సార్. మా భూమిని ఆయన ఎందుకు మా దాని మీదకి వస్తున్నాడు, ఎందుకు కట్టేస్తున్నాడు? ఆయన కొనుక్కుని ఆయన తీసుకోమనండి, మాకి వదిలేయమనండి. ఇందులో డబుల్ రిజిస్ట్రేషన్ లేవు, ఏమీ లేదు, ఏదీ లేదు. సో మా దాన్ని మాకు వదిలేయండి అని ఎమ్మెల్యే గారిని కూడా అప్రోచ్ అవుతాం. అంటే దారులు అనేది కాదండి, వాళ్ళ బాధ్యత. అవును, నీకు ఓటేసిన వాళ్ళు మేము కూడా ఉన్నాం. మరి ఇంకెవరికి ఆయన భయపడతాడు చెప్పండి? అసలు అర్థమైతే అప్పుడు పిల్లల్ని 4 పిల్లల్ని ఒక డాక్టర్ని రేప్ చేసి వాళ్ళు రేప్ చేసి కాల్చి చంపేశారండి. ఇంతకంటే దారుణం ఏమైనా ఉంటుందా? అక్కడ కాల్చి చెప్పారు. రమ్యశ్రీని అక్కడ రోడ్డు మీద నరికేసేవాళ్ళు. ఇదే జరిగేదండి అక్కడ. చనిపోయి ఉండుంటే ప్రశాంత్ కాదండి వాళ్ళకి టార్గెట్. నన్ను చేశారు, ప్రశాంత్ నాకు ఒక ఆంజనేయున్నట్టు వాడు కాబట్టి, అంటే రాకేష్ ప్రశాంత్, వాడిని కూడా ఇద్దరిని కలిపేసేద్దాం, వీడన్ని కెలుకుతున్నాడు అని చెప్పి ప్లాన్ చేశాడండి ఆయన. చెప్పాను కదండి, మా పుట్టక తర్వాత, మా తల్లిదండ్రులు మాకు జన్మంటి ఇచ్చిన తర్వాత ఎంతవరకు మాకు విరోధన్ని వాళ్ళు మాకు తెలియదండి. వెరీ కూల్ లైఫ్ స్టైల్ మాది. వెరీ హార్డ్ వర్క్, కష్టపడుకుంటాము, మనది మనము ఎంజాయ్ చేసుకొని తిందాం. ఒకళ్ళ గురించి చెడు మాట్లాడమండి.
పక్క వాళ్ళు ఏమిటనేది మా చెవుల్లోకి కూడా వెళ్దండి, కర్ణబేర్ తీసుకోదు అసలు. అవసరం లేదు. అలాంటి ఫ్యామిలీ మాది, అలాంటి ఫ్యామిలీ ఉన్న ఇష్టరండి. వీలుంటే 10 మందికి సహాయం చేస్తామండి. ఇప్పుడు కాదండి, చుట్టుపక్కల 6-7 విలేజెస్లో మా విలేజ్ ఏదైతే ఉందో కొత్తూరు ముత్యాలంపాలెం, ఒక 7-8 విలేజెస్లో మా ఫాదర్ తరపు నుంచి కానీ మా మదర్ తరపు నుంచి కానీ వెరీ ఫేమస్ ఫ్యామిలీ అండి. కూల్ పర్సన్స్, ఒకరు ఊస్తారు ఒకరు జోలుతారు, వాళ్ళ దగ్గర ఉంటే నలుగురికి పెడతారు, లేకపోతే లేదు, అంతే, దట్స్ ఇట్. కానీ హత్యాయత్నం చేశారన్నారు కదా మధ్యాహ్నం టైం. అంటే ఇక దేనితోని కొట్టారు వాళ్ళు వచ్చి, అసలు ఎట్లా అటాక్ చేశారు? కత్తండి కత్తితోని. వెనకాతల. అయ్యో ఇది ఒక పెద్ద కథ అయిపోతుంది. సో మార్నింగ్ కార్తో అటాక్ చేశాడండి. చేసేటప్పుడు అనుకోకుండా చాలా మంది టీం ఉన్నాం కాబట్టి వాళ్ళు కార్తో గుద్దేపోయారు, వెనకాతల లాగి. అందులో అక్కడ నా ముందు ఇంకొక అతను ఉన్నాడు, అతని పేరు ఖుషి అనేసి అతను ఉన్నాడండి. అతనికి ఏదో డీల్ ఉందట, అతన్ని ఒక 10 కోట్లు 9 కోట్లకో ముంచేశాడట అతన్ని. ఏది రెంట్కి ఇచ్చి అన్నీ చేసి అడ్వాన్సులు తీసుకొని డబ్బులు ఖర్చు పెట్టించి అన్నీ చేసిన తర్వాత మళ్ళీ అతని మీద కేసు పెట్టి, ఒక్క దుర్మార్గం కాదండి. ఇప్పుడు రమ్యశ్రీ ఉందనుకోండి, రమ్యశ్రీ గారి మీద ఇంకోటి మీకు సీక్రెట్ ఓపెన్ చేస్తున్నాను, ఎంత దూరం వెళ్తుందో తీసుకొని వెళ్ళండి. మనకి ఎప్పుడో 23 సంవత్సరాల క్రితము ఎవరో వాళ్ళ అవసరాల కొలదో లేకపోతే ఏమిటో అమ్మితేనే కదా కొన్నాము. లాక్కున్నామా కొనుక్కున్నామా? కొనుక్కున్నాము. ఓకే, ఇందులో దుర్మార్గం లేదు, కొనుక్కున్నాము. వాళ్ళని అంటే ఇది సిచ్యువేషన్ రమ్యశ్రీది ఒకటే కాదండి, అతను చేసిన డీల్స్ ఎలా ఉంటాయి, రిస్క్ ఎలా ఉంటుంది అనే దానికి ఎప్పుడో నాకు అమ్మినోళ్ళి అడ్రస్లు ఉంటాయి కదండి, మన రిజిస్ట్రేషన్లోనో లేకపోతే మీ సేవలో తీస్తే ఇదిగో ఈ సర్వే నెంబర్లో ఈ రమ్యశ్రీది, నాది 144 అండి నా నెంబరు. సో దాని అంటే ప్లాట్స్ కదా వేసారు, ప్లాట్స్ లో 143 ఉంటది, 142 ఉంటది, మంది 4 అండి. ఆ 4 తర్వాత మళ్ళీ శ్రీధర్ రావే కొనుక్కున్నాడేమో నాకు తెలియదండి, అవన్నీ మనకు అనవసరం. వాళ్ళకు ఫోన్లు చేసి వాళ్ళని కెలికి మీరు కోర్టులోని అక్కడ వేయండి, ఈ రమ్యశ్రీ దీన్ని మీరు రిస్క్లో పెట్టండి, మీకేం కావాలన్నా నేను సపోర్ట్ చేస్తాను అని వాళ్ళని వెతుక పట్టుకొని ఫోన్లు చేసి చెప్పారండి. వాళ్ళు నిజంగా అండి ధర్మాత్ములండి. వాళ్ళు ఎవరో వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు అన్నారట, తప్పు, ఆ పిల్ల గొంతు చించుకొని అరుస్తుంది, అమ్మాయి 23 సంవత్సరాలు అయింది కొనుక్కొని, అమ్మేశారు. అమ్మిన దాన్ని అమ్మాయి ఏమి దొంగతనం వేయలేదు, లాక్కోలేదు, కొనుక్కుంది. ఆ కొనుక్కుందని ఆ పిల్ల క్లియర్గా 23 సంవత్సరాల నుంచి మీరు టచ్ అయినప్పుడు మళ్ళీ ఇప్పుడు వెళ్ళడం చాలా తప్పు అంటే ఆయన ఫోన్ చేసి మళ్ళీ ఏమైనా శ్రీధర్ వేరే విధంగా ఏదైనా టచ్ చేస్తాడేమని మీకు హెల్ప్ చేయటానికే మేము వచ్చామండి, మాకు డబ్బులు అవసరం లేదండి, మీకు హెల్పింగ్ కోసమే మేము వచ్చాము. సో ఇలా మాకు కాల్ చేశాడండి, మా అడ్రస్ అది పట్టుకొని అనేసి చెప్పారండి. ఇది నాకు కాదండి, అతని కన్ను పడిన ఎవరికైనా ఏ విధంగా వీళ్ళని పొల్యూటెడ్ చేయాలి, ఏ విధంగా వీళ్ళని సర్వనాశనం చేయాలి, దానివల్ల నీకు లాభం ఏమిటి శ్రీధర్రావు? ఏమిటి నీకు లాభం? నువ్వు తింటున్నది అన్నమే, నేను తింటున్నది అన్నమే. నువ్వు తింటున్నది డ్రై ఫ్రూట్స్, నాకు లేదు డబ్బు, నేను డ్రై ఫ్రూట్స్ తినలేను, అంతే తేడా. రోడ్డు మీద రూపాయికి తొడిగిన యాపిల్ నేను తింటాను, నువ్వు కావాలని అంటే 2000-5000 రూపాయలు తింటావు. ఇంకా నాకంటే 10 ఏళ్ళు బ్రతుకుతావు, నేను ఇంక 10 ఏళ్ళ ముందు చచ్చిపోవచ్చు. ఇలాంటి టార్చర్లు పెడితే ఇంకా 5 ఏళ్ళ ముందు నేనే కాదు నాలాంటి వాళ్ళు ఎవరైనా చచ్చిపోవచ్చు. అయితే నువ్వు కావాలంటే భగవంతుడు నిన్ను పర్మనెంట్గా ఎక్కడేమి ఉంచడు, నీకెవరో గుళ్ళు కట్టరు, అన్నీ నీకు ఈ శ్రీధర్రావు ఇది సమాధి అని ఒకటి కట్టరు, 100-200 కట్టేస్తారు నీకు ఆ చెడుకి. ట్యాచీలుగా మిగులుతున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి, ఎంతోమంది. ఆ ట్యాచీలుగా మిగలందరికి ట్రై చేయి. ఇప్పుడు పిల్లలు తప్పు చేస్తే మనం దండేస్తాం. ఎందుకని? వాళ్ళు ఇంకోసారి అమ్మో తప్పు చేస్తే కొడతారు, అందుకే తప్పు చేయకూడదనేది పిల్లలప్పుడు మనం దండిస్తూ ఉంటాం. వాళ్ళు పెరుగుతున్న కొలది సమాజాన్ని చూపిస్తాం. ఏ సమాజాన్ని చూపిస్తాము? మంచి చేసిన వాళ్ళు. ఈ ట్యాచ్యూ ఏమిటి, హిస్టరీ ఏమిటి, ఏం బుక్కుల్లో చదువుతున్నారు? ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు స్కూల్లో పాఠాలు ఏం చెప్తారో తెలిసిన? సొసైటీని మీరు పక్కన వెళ్తుంటే ఎవరికైనా ఏదైనా ఇబ్బంది అయితే హెల్ప్ చేయండి, మీరు తప్పు చేయకూడదు, దొంగతనాలు చేయకూడదు. ఎందుకు ఇదంతా నేను వింటున్నానంటే, నేను సోషల్ వర్క్ మీద ఈ బుక్స్ అవి ఇవ్వటానికి వాటికి వెళ్తున్నప్పుడు హెడ్ మాస్టర్ కానీ వీళ్ళందరూ కొన్ని లెసన్స్ పిల్లలకి చెప్తూ ఉంటారు. తప్పుడు మార్గంలో నడవద్దు అనేది చెప్తున్నారండి. ఇప్పుడు శ్రీధర్రావు ఓకే ఇంతవరకు ఏదో చేశాడు,
ఎస్ ఇది నాకు అవసరం లేదు, నాకు ఈ రోజుకి 100 కోట్లు సంపాదించాను, 200 కోట్లు సంపాదించాను, ఓకే కూల్. తప్పు చేస్తే వాళ్ళని పిలవాలి, సారీ అమ్మ అనడంలో తప్పు లేదు. తప్పు కాలు తగిలితేనే మామూలుగా క్యాజువల్గా సారీ ఎక్స్పెక్ట్ చేస్తారు. గుండెల మీద గుద్ది ఇన్ని తన్నేవు కదా నువ్వు, నీకు ఇష్టం వచ్చినట్టు. ఎప్పుడో 8 ఏళ్ళు 9 ఏళ్ళ క్రితం సెటిల్ అయిపోయిన వాళ్ళండి. అంటే అందులోని ఏ ఒకటి కట్టుకొని ఏదో ఒకటి చేసుకుందాము అని అనుకొని ఉన్న వాళ్ళు ఈరోజు మానసికంగా కుళ్ళిపోతూ బయటకు వస్తే శ్రీధర్ రావు ఏం చేసేస్తాడు అంటే దానికి ముందు ఎలాంటి ఎఫెక్ట్లు వాళ్ళకి ఇచ్చాడో. నేను ఇంతవరకు శ్రీధర్ రావు వల్ల నేను ఒక్క మాట పడలేదు, మొన్న ఇచ్చిన ఇది తప్ప నిజంగా నాకు తెలియదండి. ఆయన ఇలా తిడతాడా, ఇలా అంటాడా, ఇలాంటి మనిషి అనేది రియల్లీ నాకు తెలియదు. ఒక శ్రీధర్ రావు గురించి మాట్లాడాల్సిన అవసరం రమ్యశ్రీకి ఏంటి చెప్పండి, ఎందుకు వస్తుంది? వాళ్ళు చెప్తున్నారండి, ఏమండి రమ్య గారు మీకు ఇంకా తెలియదండి, మాకు అర్ధరాత్రులు ఫోన్లు వస్తాయండి. రాలేదు, ఇప్పుడు కాదండి, ఈ ఇన్సిడెంట్ జరగక ముందు నాది అక్కడ ఉంది కదా. జరిగిన తర్వాత వచ్చిందా మళ్ళీ ఫోన్లు ఏమన్నా? జరిగిన తర్వాత కూడా రావండి, ఎవరితోని కూడా ఫోన్లు చేయలేదు. ఎందుకు చేస్తాడు ఆయన? బయటకు వచ్చేసింది కదా అంతానా. ఓకే. ఇంకొకటి నేను విన్నాను, ఒక వీడియో మనం చూడడం జరిగింది, నీకు అది చాతబడి చేపిస్తాను నేను, నా 14 రోజులలో చనిపోతారని వినడం. నన్ను కాదండి, అదే వేరొక వ్యక్తి ఎవరో, అదే మన ఎమ్మెల్యే గారు ఉన్నారు కదండి, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే ఏంటి ఆచంట మాగంటి గోపి గారు. మీకు తెలియదండి, ఆ మాగంటి గోపి గారు మనకి చనిపోయింది. అదే మనం చనిపోయారు కదా, చనిపోయారు కదండి. వాళ్ళ సినిమాకి నన్ను అడగడం జరిగిందండి. రబన్నో ఏదో మూవీ చేశారు, చేసినప్పుడు ఒక మంచి సాంగ్ లారెన్స్ గారితో మంచి సాంగ్ అది ఉంది, క్యారెక్టర్ కూడా ఉంది. అప్పుడు ఎందుకు నాకు డేట్లు అడ్జస్ట్ కాలేక నేను చేయలేకపోయాను ఆ సాంగ్ని, ఆ క్యారెక్టర్ని. సో నిజంగా చాలా బాధ అనిపించిందండి. ఆయన చనిపోయినప్పుడే ఒక ఫ్రెండ్లీ లాగా, టీడీపీలో ఉన్నప్పుడు ఏంటంటే ఎప్పుడైనా సరే నా బ్రదరు టీడీపీ కదండి, ఎప్పుడైనా మనం అక్కడికి ఆ పార్టీ ఆఫీస్కి వెళ్ళా లేదా మహానాడుకి వెళ్ళా నలుగురు పలకరించడం, సెలబ్రిటీని కాబట్టి కొంచెం గుర్తుపట్టి. బాలయ్య గారితో నేను 2 సినిమాలు పెద్ద సిల్వర్ జూబ్లీ హిట్ సినిమాలు చేశానండి, నరసింహనాయుడు ఒకటి, సమరసింహారెడ్డి ఒకటి. అలాంటి మహానుభావుడు కడుపున, ఎన్టీఆర్ గారి కడుపున ఇలాంటి వ్యక్తి పుట్టాడన్నంత మహానుభావుడు బాలయ్య గారు కూడా. రియల్ అండి, బాలయ్య గారు ఎలా ఉంటుందో తెలిసిన పక్కన ఉంటే, నేను ఒకదాన్ని కాదు అందరమే ఉంటాం కదండి క్యాజువల్గా. సో వాళ్ళందరినీ లీ గుడికి వెళ్ళండి, ఆ స్వామి మన ఏంటి సంపద వినాయకుడి గుడికి, వైజాగ్ అంటున్నావు కదా రమ్య, వెళ్ళవలేదండి సార్ నేను ఇంకా ఎప్పుడు వెళ్ళలేదు. అన్ని కాలగ్రంథాలండి ఇలా ఉంటాయి అన్నమాట. అవి చూసి దేవుళ్ళ హిస్టరీలు మనకి ఎక్స్ప్లెయిన్, అంటే ఆయన ఓపిక, ఆయన మంచితనం కాకపోతే ఆ మహానుభావుడు ఇచ్చిన ఆ జన్మని ఇప్పటికీ సార్థకత్వం చేసుకుంటున్నారు బాలయ్య బాబు గారు అని అంటే నాకు బాలయ్య తెలుసు, నేను ఏమి చేయమని నేను ఏది చెప్తే అదే వింటారు అంటే, మిమ్మల్ని శ్రీధర్ రావుని తప్పులు చేసుకొని బ్రతుకు లేకపోతే లాల చంపి ఏళ్ళ చంపి అని బాలయ్య బాబు గారు చెప్తారా అండి? చెప్తారా? ఆయన నేచర్ ఏంటి? అలాంటి వాటిని వాళ్ళు ఎంకరేజ్ చేయరు కదా, కానీ వాళ్ళ పేర్లు చెప్పుకొని వాళ్ళ జీవితాలు కూడా పాడు చేసేస్తున్నారండి సొసైటీలో. మనకి డైరెక్ట్ బాబు గారు తెలుసు కాబట్టి బాలయ్య బాబు గురించి మాట్లాడతామండి, అంతే కదా. చిరంజీవి గారు ఉన్నారంటే చిరంజీవి గారు ఇండస్ట్రీలో ఉన్నారు, చిరంజీవి గారు ఏంటి ఏది ఎలాగంటే అనేది మనం చూస్తుంటాం, నలుగురు మాట్లాడుకుంటాం. కాబట్టి నువ్వు తప్పుగా చిరంజీవి గారి గురించి చిరంజీవి గారి వరకు వెళ్ళదులే అనుకొని నువ్వు ఏదో మాట్లాడినా మాకు తెలుసు కదా డైరెక్ట్. తెలిసినప్పుడు వాళ్ళ వాల్యూస్ ఏంటి, వాళ్ళ మనుషులు ఏంటి ఏవండి. ఒకటండి, పవన్ కళ్యాణ్ గారు లేకపోతే చిరంజీవి గారు లేకపోతే ఒక రమ్యశ్రీ ఎవరని అనుకుందాం, కష్టము క్రమశిక్షణ లేకున్నా పబ్లిక్లోను ఉండడము మంచిగా ఉన్నారా చెడుగా ఉన్నారా మీరు చెప్పండి? మంచిగానే ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఒక అచీవ్మెంట్, ఆయనకి ఏమి కావాలి, ఎలా కావాలి, ప్రజల్లో ఉండాలి, ప్రజల కోసం ఉండాలి, ఒక తపన ఉంది కాబట్టి దాన్ని సాధించగలిగారు. భగవంతుడు కూడా తదాస్తు అని అన్నారు. మంచి మార్గంలో వెళ్తున్నారు. చిరంజీవి గారికి నేను హీరో స్టారు లేకపోతే ఇంకోటి స్టార్డమ్ ఏంటి అదేంటి, ఒక లీడరు, ఒకే దేశంలోనే ఒక సెంట్రల్ మినిస్టర్ అయ్యారు. క్రమశిక్షణ ఏమండి ఏం వాళ్ళని తిట్టొచ్చుగా, ఎవరైనా తిడతారా? రాజకీయ స్టంట్తో తిట్టడం వేరా, ప్రజలు ఎవరైనా తిడతారండి? తప్పుగా మాట్లాడతారా? మాట్లాడు. ఈరోజు శ్రీధర్ రావు ఓకే నీకు 1000 కోట్లు ఉంటే బొక్క, లేకపోతే 1000 లక్షల కోట్లు ఉంటే మాకేం కావాలి? ఈరోజు ప్రతి మనిషి శ్రీధర్ రావు గారి గురించి ఏం మాట్లాడుతున్నారో చెప్పండి. రమ్యశ్రీ ఒక్కరితో చెప్పిందా ఈ కంప్లైంట్, లేకపోతే 10 మంది? అంటే నాది అయిన తర్వాత కాదండి, ఎప్పటి నుంచో ఆయన మీద అన్ని కంప్లైంట్లే.
ప్రతి డీలు కంప్లైంటే, ప్రతి డీలు రిస్కే, ప్రతి డీలు దుర్మార్గమే. అంటే ఇప్పుడు మీరు ఇక్కడ స్టేట్ లెవెల్లో మీరు రేవంత్ రెడ్డి గారిని కలవబోతున్నారు. రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి అసలు ఎలాంటి న్యాయం కావాలనుకుంటున్నారు? న్యాయం ఏమీ లేదండి. మాకు రావాలి. అలాంటి మనిషిని అంటే మనకి ఒక 5 కోట్ల మందో లేదా 6 కోట్ల మందో తెలంగాణ ప్రజలు. వీళ్ళందరికీ గాడ్ ఎవరు? ఇప్పుడు చెప్పండి, గాడ్ ఫాదర్ ఎవరు? సీఎం గారు. అంటే ఏ ఏరియాకి ఏరియా, ఇప్పుడు నా బ్రదర్వే, కానీ మీకు నాకు జన్మనిచ్చింది మన అమ్మ నాన్నేగా. అలాగే ఏంటంటే మన ఈరోజు తెలంగాణ రాష్ట్ర గౌరవనీయులైన సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ 5 కోట్ల మంది జనాభాకు 5.5 కోట్లు, నాకు క్లారిటీ తెలియదండి. సో వీళ్ళందరికీ ఈరోజు బాధ్యత, రెస్పాన్సిబిలిటీ ఎవరికైనా ఏదైనా అయితే ఏది కేర్ చేయాల్సిన ఏదైతే డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ చెయ్యలేదో వాళ్ళని దండించే హక్కు అలాగే బాధ్యత కూడా మన సీఎం గారికి ఉంది. సో అందువల్ల ఏమిటంటే మాకు ఏమి వద్దు సార్, ఆయన ఆస్తులు అడగట్లేదు, అంతస్తులు అడగట్లేదు, ఆయనకి మనకి ఎటువంటి సంబంధమే లేదు, ఆయనకి మనకి ఎటువంటి గొడవలు లేవు. కానీ ఆయన ఏమిటంటే ఊరికినే అందరిది తినేద్దామన్న ఒక ఇది. నెక్స్ట్ ఏమిటంటే ఏదైతే మన ఏమిటి FCA లేఅవుట్ పోలీస్ స్టేషన్ ఆపోజిట్ అండి, గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ ఆపోజిట్టే. సీసీ కెమెరాలు ఎట్టినా ఎదురుగా ఒక కొంత డిస్టెన్స్లో కానీ సీసీ కెమెరాలు ఎడితే తెలుస్తుంది అక్కడ ఏం జరుగుతుందని. ఆ లేఅవుట్ నిండా ఇప్పుడు మేము ఉన్నాం సార్, మా సొంతము మా ఇది మేము వెళ్ళటందుకే మేము భయపడతాం. అందులో ఉన్నోళ్ళు అందరూ వర్కర్స్ అని చెప్పి గోండాలు పెడుతున్నారు. వాళ్ళు అరకెట్టే బాధ్యత పోలీసులకు లేదంటారా? వాళ్ళకి తెలియదు అంటారా? మొత్తం మీద సిటీ మొత్తం మీద సీసీ కెమెరాలు, తర్వాత దీనికి తిరుగుతున్నారు, ఎవరినైనా ఏమైనా అవుతుందా, లేకపోతే మిడ్ నైట్ డ్యూటీలు కూడా వేస్తున్నారు. ఎదురుగుండా పోలీస్ స్టేషన్ ఎదురుగుండా అందులో వర్కర్స్ అని చెప్పి అక్కడ పని చేయటందుకు ఉన్నారని చెప్పి గోండాలను పెట్టి అక్కడ పోసేస్తున్నారు. ఎవరైనా వెళ్తే నరికేస్తారేమో, చంపేస్తారేమో అని అనుకొని అతను దాని మీదకి వెళ్ళలేదు కదండి. మనము అతను పర్సనల్ గా ఏదైనా ఉంటే అంద మీద పెట్టుకో, నీకు అవసరమైతే నిన్నెవరైనా ఏమైనా చేస్తారేమని పెట్టుకో. ఈ లేఅవుట్లో మాకు సంబంధించిన FCA లేఅవుట్లో ఆయనకి బాధ్యత, ఆయనకి సంబంధం ఏమిటంటే పెట్టుకోవడం. ఇది పోలీసులకు తెలియదంటారా? వాళ్ళు ఏది చెప్తే అది నమ్మేస్తే ఈ కోర్టులు ఎందుకు, పోలీసులు ఎందుకు, ఇవన్నీ ఎందుకండి? అవును, ఇంత జరిగింది, సీసీ కెమెరా లేవు కదా, ఏమో మరి అంత జరిగింది కదా, అంతమంది ట్రాఫిక్ జామ్ అయిపోయింది కదా, మరి సీసీ కెమెరాలు ఉండొద్దా? ఏమో మరి శ్రీధర్ రావు గారు నా సైట్ ఎదురుకుండా నేను అంత ఇందులో అదే చేస్తున్నాను కదా, దీనిలోని మాత్రం సీసీ కెమెరాలు పెట్టకండి అని చెప్తే పెట్టడం మానేశారు. ఏమండి, పెద్దవాళ్ళకి తెలుసా లేదా, సిపి గారా లేకపోతే ఇంకోటా లేకపోతే డీజీపీ గారికి తెలుసా లేదండి, ఇది ఈ లెవెల్ అంతా ఎక్కడి నుంచి ఇతను మేనేజ్ చేసేస్తాడంటే CI, SI, హెడ్ కానిస్టేబుల్ వీళ్ళు మేనేజ్ చేసేస్తారు కింద నుంచి. మళ్ళీ DCP గారికి తెలుసా లేదా లేకపోతే CP గారికి తెలుసా లేదనేది మనకు తెలియదండి. వాళ్ళ వరకు వెళ్ళనివ్వడం కూడా వెళ్ళనివ్వడం. కానీ ఇంత మీరు యాక్చువల్లీ మీ వీడియోస్ అని చాలా వరకు వెళ్ళినాయి, కనీసం అంటే ఒక జరిగిన ఇన్సిడెంట్ ప్రకారం అన్న ఎవరైనా ఒక రెస్పాండ్ అవ్వాలి కదా. రమేశ్రీ గారు మేము ఉన్నాం ఏందని కూడా వచ్చి పరిశీలించింది లేదు. అదే అంటారు, అతన్ని బయటకు తేలేదంటే ఇంతవరకు. అదే ఆయన చెప్పాను కదా, ఇది జరిగిన తర్వాత హైడ్రా మీద కేసు పెట్టాడండి ఆయన శ్రీధర్ రావు. మరి ప్రభుత్వం ఏం చేస్తుందండి? ఆ కేసు తీసుకున్నారు వీళ్ళు, కోర్టు తీసుకుంటది, వీళ్ళు తీసుకోరు కదా. తీసుకుంటది. ఏమంటే కోర్టులో ఒకటండి, కోర్టులో జడ్జి గారికి తెలియదండి, మనకే తెలుస్తుంది హైడ్రా చేసింది తప్ప రైటా లేకపోతే ఏమిటి అనేది. జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు అంటే జీవితాలకు సంబంధించింది జడ్జిమెంట్ అండి. ఎంతో మంది మనకు న్యాయం అనేది అక్కడ మాత్రమే. ఇంకా అంటే ఒక రూల్ ఏదైతే ఉందో నువ్వు కోర్టుకే వెళ్ళాలి, రూల్ కావాలంటే కోర్టులో వేసుకోమ్మా అంటున్నారు. మరి ఆ కోర్టుని ఈ జనము అప్రోచ్ అవ్వటానికి కారణము మనకి న్యాయం జరుగుతుందనే కదా. ఆ న్యాయం ఎవరి చేతిలో ఉంటుంది? జడ్జి గారి చేతిలో మాత్రమే ఉంటుంది. ఏమండి, జడ్జి గారిని నేను అడుగుతున్నాను, మీ కన్న బిడ్డ అనుకోండి, మీ వయసులో పెట్టి, లేకపోతే మీ సిస్టర్ అనుకోండి, లేకపోతే ఏదైనా అనుకోండి, ఎలాగైనా అనుకోండి సార్, ఒక న్యాయం కోసము ఇది ఇంత జరుగుతుంది, మీ దగ్గరికి కొన్ని వస్తూ ఉంటాయి, అది తప్ప రైటా? డబ్బు అనేది సెకండరీ అండి. ఇప్పుడు అదే కదా, డబ్బున్నవాడు డబ్బుని పెట్టి న్యాయాన్ని కూడా కొనేస్తున్నాడు.
న్యాయం కూడా కొనేస్తున్నాడు. మరి ఇది అన్యాయం అన్నప్పుడు మనకి పిల్లలు ఉంటారు, భార్య ఉంటుంది, ఇంతమంది మనకి ఒక వ్యవస్థ ఉంటుంది, మనము భూములు కొనుక్కుంటాము, లేకపోతే మనము బాధ్యత ఉంటుంది కదా సమాజంలో మనం కూడా మన లైఫ్ టర్నింగ్ తిరుగుతూ ఉంటుంది మన లైఫ్. తప్పు అనేది కున్నైనా సరే మన జడ్జి దీనిగా మీకు ఆ భగవంతుడు ఇచ్చిన వరం అండి. ఎందుకంటే ఎంతో మందికి న్యాయం చేసే ఒక సింహాచలం మీద మీరు కూర్చుంటారండి. దయచేసి నేను చేతులెత్తి ప్రాధేయపడి ఒక ఆడపిల్లగా నేను అడుగుతున్నానండి, కున్నైనా మన మనసుకు వచ్చిన వరకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి, ఏ వ్యవస్థని నేను కించపరచట్లేదండి. ప్రతి వ్యవస్థలోనూ మంచి చెడు ఉంటుంది. ఆ మంచి అనేది ఉండబట్టే ఈ మాత్రమైనా ఇంతైనా భూమి మీద మనుషులు తిరుగుతున్నారండి. కానీ చెడు అనేది ఏదైతే ఉందో ఆ చెడు మంచిని డామినేట్ చేసేస్తుందండి. ఈ వ్యవస్థలు అనేటి వాటిలో కొన్నిట్లైనా మనం కానీ తొక్కకపోతే, న్యాయం అనేది కొంచెమైనా ఈ భూమి మీద లేకపోతే కొన్నాళ్ళకి కలికాలం అని చెప్పారండి. అది ఆల్రెడీ స్టార్ట్ అయింది. మనం మంచిని దాన్ని డామినేట్ చేయాలండి. ఒక తుఫాను వస్తుందంటే ఈరోజు ముందుగానే చెప్తున్నారు, ఈ తుఫాను సూచన ఉంది, లేకపోతే ఇదిగో ఈ ఉదుహుద్ తుఫాను వచ్చేస్తుంది, లేకపోతే ఇది మునిగిపోతుంది అని అనేటప్పుడు సెక్యూర్ చేస్తున్నారు. ఏమని? ప్రజలు అక్కడి నుంచి అప్రమత్తం చేయడం కానీ, ఇంకో దగ్గరికి ఎక్కడికో పంపించడం కానీ, లేకపోతే వాళ్ళ ఆస్తులు ఏమైనా ఉంటే ముందుగానే చూసుకోండి అని చెప్పడం కానీ. భూమాతనైతే ఇంకో పెద్ద జోక్ చెప్పాలి. ఇలా చేస్తున్నప్పుడు వీళ్ళు తప్పు చేస్తున్నారు, తప్పు తప్పు తప్పు, శ్రీధర్రావు తప్పు తప్పు అని అన్నప్పుడు ఏమండి, ప్రభుత్వాలు లేకపోతే వీళ్ళందరూ కలిస్తే ఆ తప్పుని అరికట్టలేరండి. ఇది తప్పు అని ఇప్పుడు పెద్దలు ఉన్నారండి. ఆ రోజుల్లో ఏం చేసేవాళ్ళు అంటే ఊరి పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఎవడైనా తప్పు చేసినా ఇంకోటి దాని మీద ఒక బర్రెళ్ళండి, నోరు లేని ఒక బర్రెళ్ళి గడ్డో లేకపోతే ఏదో పొలమో ఏదో తినేస్తే, ఏమరా నీకు తెలియదా ఇది తప్పు చేస్తుందని? దానికి నోరు లేదు కదా, నువ్వు జాగ్రత్తగా దగ్గరుండి నువ్వు చూసుకోవాలా వద్దా అనేది ఒక విలేజ్ల్లో ఉన్న లెవెల్ని ఈరోజు ఒక సీఎం, ఎమ్మెల్యే, మినిస్టర్లు, పంచాయతీరాజు, లేకపోతే ఏంటి ఐటీ ఇన్ని వచ్చారు కదండి. ఇక్కడ ఇంత తప్పు జరుగుతుందని ఇంతమంది ఇంత గోల పెడుతున్నప్పుడు, రాకపోతే తెలియకపోతే డిఫరెంట్, తెలిసినప్పుడైనా అయ్యో బాబు ఇది ఇలా జరుగుతుందా, లేదు దీన్ని అరికట్టాలి అని ప్రభుత్వం యాక్షన్ తీసుకోవాలా వద్దా? పోలీసులకు చెప్పో లేకపోతే ఇంకోటికి చెప్పో, డైరెక్ట్ మన సీఎం గారు టైం వెరీ వాల్యుబుల్ టైం అండి, వెరీ వాల్యుబుల్ టైం. అన్నీ చూసుకోవాలి కాబట్టి ఆయనకి పాపం నిద్రపోరో లేకపోతే తినరో ఆయన అంత అంటే వాల్యుబుల్ పర్సన్ అంటే వాల్యుబుల్ టైం. బట్ వ్యవస్థలు ఉన్నాయి కదా, వాళ్ళకి అప్పచెప్తే సరిపోతుంది కదా. అంటే టైట్ చేయటం, ఎస్ అక్కడ ఏదో జరుగుతుంది ఏంటి, జిహెచ్ఎంసీ ఏం చేస్తుంది, అక్కడ రోడ్లు ఫామ్ చేయండి, కరెంట్ ఎందుకు ఇవ్వలేదు, మెయిన్ సిటీలో ఉంది కదా అక్కడ ఎందుకు కరెంట్ లేదు అనేది అందరూ 5 కోట్ల 6 కోట్ల జనాభాలో మేము కూడా ఉన్నాము. కాబట్టి ఆ బాధ్యత మన మీడియా మిత్రులు చాలా దూరం అండి. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళాలన్నా ఓన్లీ మీడియా గుండే, అంటే అవరు కూడా కాదండి, మినిట్స్లో వెళ్ళిపోతుంది. అలాంటిది ప్రభుత్వాలకు తెలియవా, ఇంత అరుస్తున్నాము, ఇంత చేస్తున్నాము, ఇంత బాధపడుతున్నాము, ఇన్ని జరుగుతున్నాయి కదా, ప్రభుత్వాలకు కూడా తెలిస్తాయి కదండి. డైరెక్టర్ సీఎం గారు కూర్చోపోవచ్చు, ఇంకా ఉన్నారు కదండి. ఇప్పుడు ఇంట్లో ఇప్పుడు నేను ఎక్కడికో బయటకు వెళ్ళి వచ్చాను, మా నాన్నగారు ఇంట్లో నుంచి బయటకు రాలేరు. నేను ఏదో జరిగింది నాన్న అక్కడ ఇలా జరిగింది, లేకపోతే నాన్న ఏగో నేను వస్తుంటే ఒక కార్ యాక్సిడెంట్ జరిగిందని చెప్పుకోమా? ఇది కూడా అదే వ్యవస్థ కదా, కుటుంబమే కదా. ఇంతమంది మీకు ఒక సర్పంచుల దగ్గర నుంచి లేకపోతే ఏం పేరు ఎమ్మెల్యేల దగ్గర నుంచి లేకపోతే ఇంకా ఏవేవేవో పోస్టులు ఉన్నాయండి. చైర్మన్లు అంటారా, అవి అంటారా, ఇవి అంటారా, లేకపోతే కలెక్టర్లు అంటారా, లేకపోతే జాయింట్ కలెక్టర్లు అంటారా, ఇంకా బోల్డ్ అండి, ఇంత పెద్ద వ్యవస్థ ఉంది. ఈ వ్యవస్థకి ఇన్ఫార్మ్ చేసేదే మీడియా. మరి ఇన్ని నెల రోజుల నుంచి రమ్యశ్రీ గారు ఇంత చెప్తుంది కదా, ఇది నిజమా అబద్ధమా? ఎస్ ఒకటేయండి, దీని మీద అక్కడ జరుగుతుందా లేదా తెలుసుకోండి, అంతే. నాదేమైనా తప్పు ఉందా? నాది కాదు, మాదేమైనా తప్పు. నేను ఒకటే ఎంక్వైరీ పెట్టమంటున్నాను, శ్రీధర్రావు మా తర్వాత అందులో కొనుక్కున్నాడా, మేము తర్వాత కొనుక్కున్నామా?
అది చేయండి. చేయమనే ప్రభుత్వాన్ని కూడా అడుగుతున్నామండి. అదే వెళ్తాం, సీఎం గారి దగ్గరికి వెళ్తున్నాము. వెళ్ళి మా మొత్తం అప్పుడు వీటంతా మేమంతా సబ్మిట్ చేస్తున్నాము. ఎవరు గుండా దాన్ని సాల్వ్ చేస్తారు, ఏమి చేస్తారు. శ్రీధర్ రావుకి అమ్మటందుకు కూడా భయపడిపోతున్నారండి వీళ్ళు. అంత పాతుకుపోయాడు అమ్మటందుకు దానికి కాదు, దాని ముందు కొన్ని అవును ఉంటాయి. ట్రాన్సాక్షన్స్ అవుతాయి కదా, ఆ ట్రాన్సాక్షన్ లో వైట్ కొడతాడంట. ఓకే. వైట్ కొడతాడు కదా, 1 month ఎంత అతను వెంటనే పెట్టేసుకోవాలన్నా అతని దగ్గర డబ్బు ఉంటుందేమో, పోనీ లేకపోవచ్చు. 1 month ఎంత టైం పడతాడండి. ఈ 1 month దగ్గర అవుతుంది కొద్ది వీళ్ళు ఏం చేస్తారంటే, బాబు మరి రిజిస్ట్రేషన్ అన్నారు కదా, మరి పెట్టేసుకుందామా అది ఇది అని చెప్తారు. ఉన్నది క్యాష్ పాట్ అంటాడంట. క్యాష్ పాట్ అని తర్వాత ఏం చేస్తాడంట, ఈ వైట్ తీసుకున్నారు కదా దాని మీద కేసు వేయించుతాడు లాయర్తో. 70 మంది లాయర్లో లేకపోతే 50 మంది లాయర్లో ఆయన దగ్గర దేనికి పనిచేస్తున్నారో తెలియాలండి. రిటైర్డ్ లాయర్లు ఇంకా చూసారా జూనియర్స్గా పాపం వస్తుంటారు కదా, వాళ్ళందరినీ గ్యాదర్ చేస్తాడటండి. వీళ్ళందరికీ ఏమి సమాజానికి ఇవ్వమని నేర్పుతున్నాడో శ్రీధర్ రావు తెలియదు. ఈ వైట్ మీద కేసు వేయించుతాడంట. వీళ్ళకి తెలీదు. వీళ్ళకి నోటీస్ వస్తుంది. ఆ నోటీస్ పట్టుకొని ఇదేంటిది, మనకేంటి నోటీస్ వచ్చింది, మనకెప్పుడు డబ్బులు, వీళ్ళు కన్ఫ్యూజ్ అయిపోతారు. తెలుసుకుంటే శ్రీధర్ రావు ఆ మనిషి దొరకడం. ఆఫీస్కి 4 సార్లు వెళ్తే బొక్కలో దోయించుతాం, లేకపోతే మాట మాటకు మీరు వస్తానని బొక్కలో దోయించు, నువ్వు తప్పు చేసావు, నా దగ్గర డబ్బులు కొట్టేసావు, రిజిస్ట్రేషన్కి రమ్మంటే రావట్లేదు. మళ్ళీ శ్రీధర్ రావు మాట్లాడడం, వేరొకళ్ళు ఎవరో మాట్లాడుతూ ఉంటారు. ఇలాగ వాళ్ళు చాలా మంది ఏంటో అమ్మో అతనితో డీల్ అనేది అంత ప్రమాదకరమైంది. చాలా మంది గుండెపోటు వచ్చి చచ్చిపోయారటండి. పిల్లలకి ఏదో చెప్పి ఇలాగ అమ్మేస్తానని, అమ్మాయిలో డబ్బులు వస్తున్నాయి, మరి చూడండి మీ కష్టాలని తీర్తే అంటే సరే అమ్మీనన్న అది ఇదని, ఒకళ్ళు పిల్లలకి ఇద్దామనో లేకపోతే ఇంకోటో, ఆ డబ్బులు వస్తే ఏదో చేసుకుందామని లేకపోతే అమ్మాయికి పెళ్లి చేద్దామనో ఇలా స్ట్రక్ అయిపోయి మానసిక రోదనండి. దానిలో చిక్కుపడ్డం మనం విని ఇష్టం లేకే నన్ను ఎన్నోసార్లు 2016 నుంచి నన్ను మొదలు పెట్టాడు అమ్మమ్మని. 2016 నుంచి మీరు ఇచ్చేయచ్చు కదా, శ్రీధర్ రావు గారు కొంటున్నారు ఇవ్వచ్చు కదా. నేను ఇవ్వనండి, నాకు అది కావాలి. ఇప్పుడు నా సినిమాలు అయిపోయాయండి, ఇప్పుడు నేను ఇంకా కొంచెం మిస్ అవుతాను, మీరు పిలుస్తారా? పిలవరుగా. మరి నా బ్రతుకేంటి అంటే, శ్రీధర్ రావు లక్షల కోట్ల మీద అన్ని డబ్బు మంచాలకు బదులు డబ్బు వేసుకొని ఆయన పడుకుంటే, శ్రీధర్ రావు గారు పడుకుంటే మేము రోడ్లు అంటే ఏంటంటే, మరి మాకు తిన్నందుకు డబ్బులు లేవు కదా దేనికి, మేము భిక్షం ఎత్తి అడుక్కుంటుంటే వెరీ హ్యాపీ. ఆయనకేం హ్యాపీ ఉంటుందండి, మేము భిక్షం ఎత్తుకోవాలి పోతే మాకు అదే ఆధారము. మేము అది పోగొట్టేసుకొని తన లగ్జరీ కోసం, తన జలసాల కోసమో దేనికోసం. జన్మ ఒక్కటేనండి. శ్రీధర్ రావు 100 జన్మలు ఎత్తాడు, శ్రీధర్ రావు 300 సంవత్సరాలు ఏం భూమి మీద బ్రతకడు. ఇలాంటి పాపాలు చేసిన వాళ్ళు ఇంకా తొందరగా దేవుడు తీసుకెళ్ళిపోతాడండి. ఓకే. ఓవరాల్గా ఇప్పుడు ఒకవేళ మీకు ఇక్కడ న్యాయం జరగకుంటే సెంట్రల్లో ఎలాంటి పోరాటం చేయబోతున్నారు, ఎవరిని కలవబోతున్నారు? ప్రైమ్ మినిస్టర్ గారినేనండి, చెప్పాను కదా. అందరిలో మనము జనాభామి. నేను మోడీ గారి మీద ఎందుకు విశ్వాసం నేను ఉంచుతానంటండి, నాకు ఇక్కడే మన రేవంత్ రెడ్డి గారి వరకు నేను పోలేదు. నేను ఇందాక కొన్ని రీజన్లు చెప్పాను, వాళ్ళకు కూడా తెలుస్తుంది. వ్యవస్థను అలాట్మెంట్ చేసి జిహెచ్ఎంసీనా లేకపోతే హైడ్రాని ఎలా అలాట్మెంట్ చేశారో అలాగే అలాట్మెంట్ చేసి, అంటే మీరు చూడండి అక్కడ ఏదో జరుగుతుంది, దాన్ని కొంచెం సాల్వ్ చేసేయండి అనేది చెప్పాలి. లేదా నేను డైరెక్ట్ వాళ్ళందరితో కలిసే మెమరాండము ఇద్దామనేది ఒక ప్లాన్ చేసుకున్నాం. అక్కడ కూడా న్యాయం జరగలేదంటే మోడీ గారి దగ్గరికి ఎందుకు వెళ్ళాల్సి వస్తుందో కూడా దానికి అర్థం చెప్తానండి. నాకు రాజకీయాల మీద వ్యామోహం కాదు, మనుషులు మంచి చెడు. మీకు తెలుసా అండి, ఎప్పుడో రేవంత్ రెడ్డి గారు ఆయన అన్యాయంగా ఒక ఏదో ఇన్సిడెంట్లో దూరిస్తే పాప పెళ్ళికో దాని తర్వాత కళ్ళంబడి నీళ్లు పెట్టుకున్నారండి. ఇలా జరిగింది అని. ఏంటి అప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నారో లేదు, మ్యారేజ్కి లేరనో ఏదో నాకు అది అప్పుడు ఆయన ఏడ్చారు. ఏమిటది? బాధ, భరించలేని బాధ. ఆ బాధ లేకుండా ఒక మనిషికి కళ్ళంబడి నీళ్లు రావండి. పక్క మనిషి చనిపోతే, మన ఇంటి పక్క మనిషి చనిపోతే మన కళ్ళంబడి నీళ్ళు రావు. అదే నా తండ్రో నా తల్లో నా భర్తో నా తమ్ముడో చనిపోతే కళ్ళంబడి నీళ్ళు వస్తుంది. బంధం. కానీ ఇప్పుడు
ప్రజలకు బంధం రేవంత్ రెడ్డి గారు, అంటే బాధ విలువ రేవంత్ రెడ్డి గారికి తెలుసు కాబట్టి మన సీఎం, తెలంగాణ రాష్ట్ర సీఎం గారికి. సో డెఫినెట్లీ మా ప్రాబ్లం ఇక్కడే సాల్వ్ అయిపోద్ది అనేది ఒక ఇది. సెంట్రల్ వరకు మీరు అడిగారు కదా, సెంట్రల్ వరకు ఎందుకు వెళ్దాము అని అనుకుంటున్నానంటే, మొన్న కాశ్మీర్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ చెప్తానండి. ఒకటి, కాశ్మీర్లో 26 మందిని టెర్రరిస్టులు దారుణంగా కాల్చి చంపారు. 26 మందే. మన దేశ జనాభా 150 కోట్లండి. గట్టిగా ఇంకా మనం లెక్కలేస్తే ఏది జనాభా లెక్కల్లో ఉన్నవాళ్ళు, పిల్లలు వాళ్ళు వీళ్ళు రారండి. అంటే 200 కోట్ల పైనేమో అనుకుందాము. ఇంతమంది జనాభాలో 26 మందిని కాల్చేస్తే మన దేశాన్ని పణంగా పెట్టి యుద్ధాన్ని ప్రకటించాల్సిన అవసరం లేదు. పాకిస్తాన్తో యుద్ధం కూడా చేయాలని అనుకున్నారు. రీజన్ ఏమిటంటే, టెర్రరిజం అనేది ఎంత ప్రమాదకరమైంది, ఎంత దుర్మార్గమైనది అంటే ఈ నేచర్ కరెక్ట్గా కాదు. ఇది కానీ అంటే మనల్ని డామినేట్ చేసి ఇది ఇలా సముద్రం ఏ సునామీ వచ్చి ఊర్ల మీదకి వచ్చి కొట్టుకుపోతుందో ఇది అలాగ అయిపోతుంది. అందువల్ల ఏంటంటే దీన్ని అరికట్టాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. కాబట్టి మోడీ గారి డిసిషన్ ఏమిటంటే, ఆయనే మనకు రాజు కాబట్టి, దేశానికి రాజు కాబట్టి ఒక మంచి డిసిషన్ ఏమిటంటే, ఎస్ యుద్ధం చేసైనా, మాటలతో లొంగపోతే దేనితో లొంగపోతే యుద్ధం చేసైనా మొత్తం ఆ టెర్రరిజాన్ని భూస్థాపితం చేసేయాలని అనుకున్నారు. ఎవరో పాకిస్తాన్ వాళ్ళు వీళ్ళని పెంచి పోషిస్తున్నారు. అదే కదా. నేను అదే పాయింట్ మీద నేను కేంద్రం దగ్గరికి ఎలా వెళ్దాం అనుకుంటున్నానంటే, సార్ ఇది మా తెలంగాణ రాష్ట్రం లేకపోతే ఆంధ్ర రాష్ట్రం వాట్ ఎవర్ ఎక్కడైనా అవనియండి, నా రాష్ట్రంలో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఒక 25 మంది 30 మంది ఉన్నాం సార్. 30 మందిని ఆయన సుఖం కోసం 30 మందిని చంపడం అంటే, 30 మందిని బతుకుంటుండగా అరాచ్మెంట్ చెయ్యడం అంటే, చనిపోయారు కళ్ళు మూసారండి ఉన్న కుటుంబానికి లాసు. కానీ బ్రతుకుంటుండగా నిద్ర పట్టక తిండి తినలేక ప్రతి క్షణము నరకం అనిపిస్తూ జీవితాన్ని ఇలాగ గడపడము ఇది కరెక్టా? చచ్చిపోవడం కరెక్టా? చనిపోవడమే మంచిది కదా. ఈ ప్రతి క్షణం కులిపోయి బాధపడే కంటే అది. ఇప్పుడు మరి టెర్రరిజం కంటే ఇంత ప్రమాదం అయింది. బ్రతుకుంటుండగానే ఇలాగ ఆయన కాల్చి చంపేస్తుంటే, మనుషులు ఇంత ఇబ్బంది పెడుతుంటే, ఇంత నరకయాతన అనిపిస్తుంటే, మా పర్సనల్ లైఫ్ లోకి ఇన్వాల్వ్ అవ్వడం ఎవరిదైనా, నేను ఇంకో లైఫ్ లోకి ఇన్వాల్వ్ అవ్వడం అయినా, వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వడం తప్పు. ఈ రోజు సుప్రీంకోర్టులు కూడా మనుషులకు ప్రైవసీ ఇస్తున్నాయి. మానసిక ప్రైవసీ, ఎవరి హక్కులు వాళ్ళవి, వాళ్ళని పక్కవాడు వెళ్ళి కెలకూడదు. మరి ఇంతకంటే అండి, మరి ఆయన మా దీని మీదకి వచ్చి ఆయనే తప్పు చేసి, ఆయనే మమ్మల్ని టార్గెట్ చేసి, ఆయనే మమ్మల్ని చంపేయాలని అనుకున్నప్పుడు ఆయన కింద ఎంత ఏమంటారు దాన్ని, ఒక ప్రపంచం ఒక వ్యవస్థ తయారైపోతుంది కదా. శ్రీధర్ రావు కింద వ్యవస్థ తయారవుతుందా? అవదా? అవుతుంది కదా. ఆయన వెనకాతల 100 మంది తిరుగుతున్నారు, ఫాలోవర్స్ 200 మంది తిరుగుతున్నారు, ఒక గోండాలు ఒక 500 మంది ఉన్నారు, లాయర్లు ఒక 50 మంది 60 మంది ఉన్నారు. ఇంకా ఏమిటి మన వీళ్ళండి మన ల్యాండ్కి సంబంధించి ఏమిటది సర్వే కాదండి, ఆ వ్యవస్థను ఏమంటారు, రిజిస్టర్లు రిటైర్ అయిన వాళ్ళు ఎంతోమంది ఉంటారు. తర్వాత మన ఇదండి రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంతోమంది ఉంటారు. వీళ్ళందరూ ఈయన పెడుతున్న డబ్బులకి వాటికి ఇవన్నీ చూస్తూ వాళ్ళు ఎలా తయారవుతారు మీరు చెప్పండి. ఆ వ్యవస్థలో ఉన్నవాళ్ళు మటన్ వండితే మటను, చికెన్ వండితే చికెను, లేదా బెండకాయ వండితే బెండకాయ, వాళ్ళు అదే తిని బ్రతుకుతున్నప్పుడు అంటే వాళ్ళు వాళ్ళకి భోజనం పెడుతున్నాడు. అదే ఏడిది అన్యాయము, తప్పు. మర్డర్లు చేయండి తప్పులేదు, మీకు అడ్డొస్తే చంపేయండి తప్పులేదు, లేదా నన్ను చూసి శ్రీధర్ అన్న అలా చేశారు వేసామన్నా నువ్వే మరి చూసుకో, ఈ వ్యవస్థ పెరిగిపోదా? మరి మోడీ గారు ఏదైతే మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు చేసింది ఒక మంచి పని అయినప్పుడు ఇక్కడ ఇలాంటి దాన్ని కూడా అరికట్టాల్సిన బాధ్యత మన రాష్ట్రంలో అయిపోతే నో ప్రాబ్లం, అయిపోతుంది, రాష్ట్రంలోనే అయిపోతుంది. అంతవరకు వెళ్ళదు, ఒకవేళ వెళ్ళినప్పుడు చూద్దాం. అంతే నేను అదే అనుకుంటున్నానండి. ఇక్కడ మహానుభావులు ఉన్నారు,
ఇక్కడ పెద్ద వ్యవస్థలు ఉన్నాయి, అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇక్కడితో క్లోజ్ అయిపోతారు. నేను మళ్ళీ మన మీడియా గుండా కూడా చెప్తున్నానండి, మన ఛానల్ గుండా నాకు ఇంతవరకు నేను జాతీయ మదర్ తెరీసా అవార్డు పుచ్చుకున్నానంటే సాధు జంతువులమండి. నేనే కాదు, మా కుటుంబం అంతా అలాగే ఉంటాం. రాకేష్ గారు నాకంటే టూ మచ్. ఇంతవరకు మమ్మల్ని తిట్టిన వాళ్ళు కానీ, ఇచ్చి ఏంటి వీళ్ళు ఇలాంటి వాళ్ళు అనేవాళ్ళు కానీ ఇంతవరకు లేరండి. మా ఈ ఏజ్ వరకు ఫిఫ్త్ ఇయర్ నుంచి ఎప్పటి నుంచో మెచ్యూరిటీ ఉంటుంది కాబట్టి మాకు ఏదైనా మరణం అనేది సంభవిస్తే మాకు మేముగా ఏమో మన ఎమ్మెల్యే గారు ఆచంట్ గోపీనాథ్ గారికి ఇదెట్టాను ఏదో వాటి పేర్లు కూడా తెలియవు, మందెట్టాను అతను అందుకే అలా చంపాను ఇది చేశాను అనేది ఆయన ఏదైతే చెప్తున్నాడో, సో అలాగేమో నాకు ఏదైనా ఆయన ఏమైనా ప్లాన్ చేసుకొని ఏమో నా ఇంటిలో నేను చనిపోతే జబ్బులు వచ్చి పర్వాలేదు, కానీ లేదు నాకు ఏదైనా కారు గుద్దినా ఇండియా వేడ్లో నాకు ఎక్కడైనా కారు గుద్దినా లేకపోతే ఎవరైనా మమ్మల్ని అటాక్ చేసినా ఏమి చేసినా సంజా కన్వెన్షన్ శ్రీధర్ రావే రెస్పాన్సిబిలిటీ అనేది నేను మన ప్రభుత్వానికి, తెలంగాణ ప్రభుత్వానికి కానీ ఆంధ్ర ప్రభుత్వానికి కానీ మళ్ళీ ఒక ఆడపిల్లగా ఇంత గొంతు చించుకొని నేను చెప్తున్నానంటే దిస్ ఈజ్ ట్రూ. దాని తర్వాత మీ యాక్షన్ చనిపోతే ఒక్కసారే చనిపోతాము, అది పోయింది, కానీ దానికి బాధ్యత మాత్రము ఓన్లీ శ్రీధర్ రావే. ముందే మీడియా ముఖంగా నేను చెప్తున్నానండి. దానికి తర్వాత ప్రజలు ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు, ఎలాగ తీసుకుంటారు ఏమిటి అనేది ప్రభుత్వానికి నేను ముందే చెప్తున్నాను. ఓకేనండి, మీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. కొంచెం సార్ని రేవంత్ రెడ్డి గారిని కలిసి సంజయ్ చెప్పుకుంటే అయిపోతుంది. ఎందుకంటే డైరెక్ట్ ఇవన్నీ కన్నా ఒక్కసారి పెద్దని కలిస్తే అక్కడ చెల్లి మార్గం చూసుకొని తర్వాత నెక్స్ట్ స్టెప్ తీసుకుంటే బాగుంటుందని. అయ్యా తప్పకుండా అండి. అంటే నాకు అపాయింట్మెంటు దొరుకుతుందా లేదా ఇస్తారు ఆయన. ఇప్పుడు అక్కడ మన ఆంధ్రాలో ప్రజావాణి ఏదో పెట్టారు, ఇక్కడేదో పెట్టారండి, అది ప్రజా దర్బార్ పెట్టారండి. అక్కడ కూడా పాపం పెద్దవాళ్ళు ఏమండి అక్కడ పోదామండి అందరూ వస్తారంటున్నారు, ఒక్కొక్కసారి సీఎం గారు కూడా వస్తారంట, మనం వెళ్దామండి వెళ్ళి ఒక కంప్లైంట్ ఇచ్చేద్దామండి అని అంటే అందులో ఒక ఆయన కృష్ణమూర్తి గారు కానీ దీనికి తట్టుకోలేకండి గుండెదాడు వచ్చేసి హాస్పిటల్లో కూడా అడ్మిట్ చేశారండి. హాస్పిటల్లో అడ్మిట్ చేసి 15 days ఉన్నాడండి ఆయన. 84 years ఆయనకి. ఏమిటండి ఈ నరకం? ఎవరి వల్ల ఎవరి భగవంతుడు ఆయుష్ ఇచ్చాడు, ఇంకా ఆ ఏజ్లో ఆయన హెల్దీగా బ్రతుకుతున్నారండి. చూద్దాం, ఒకసారి ట్రై చేద్దాం మనం కూడా. నా సహాయం కూడా ఏమైనా చేస్తాను రేవంత్ రెడ్డి గారు. తప్పకుండా మీలాంటి వాళ్ళు చెయ్యాలండి. రేవంత్ రెడ్డి గారి వరకు తీసుకెళ్ళి నేనైతే మీరన్నట్టు 1 month నుంచి నేను చెప్తున్నాను, మనకేమీ కాలు అది ఏమి రాలేదు. బట్ ఒకటే అమ్మనైనా అన్నం పెట్టి అమ్మ ఆకలేస్తుందని బిడ్డ అడగందే అన్నం పెట్టదు తల్లి, ఆకలి అంటే తెలుసుకోలేదనేది. ఏమో నేను ఇంకా వెళ్ళలేదనో లేకపోతే ఇంకోటో. అయ్యో డెఫినెట్లీ. అలాగే మీ ఛానల్ గుండా కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఏమిటంటే తప్పకుండా మేము అందరం ఒక అభాగ్యులు అండి, ఏ తప్పు చెయ్యని వాళ్ళమి, ఎవరిది ఏమి ఎక్స్పెక్ట్ చేయని వాళ్ళమి, మాకు మేముగా కష్టపడి మా బ్లడ్ని స్వెట్గా మార్చుకొని సంపాదించిందండి ఇది. కానీ ఇలాంటి ఒక శ్రీధర్ రావు లాంటి మనుషుల కోసము మా బ్రతుకుల్ని నడి రోడ్లో పెట్టుకోలేక దీనికి కంపల్సరిగా ఒక సొల్యూషన్ ఉంది కాబట్టి అది మీలాంటి పెద్దలుగా దీని మీద పూనుకుంటే డెఫినెట్లీ దీనికి ఒక సొల్యూషన్ దొరుకుతుంది. దీన్ని అతన్ని ఏం చేస్తారో మీరు చేసి దీనికి ఒక పరిష్కారం అంటే సమస్యకు పరిష్కారం. నేను ఏ రోజు ఎప్పుడు శ్రీధర్ రావు గారి గురించే కాదు ఎవరి గురించి తప్పు మాట్లాడను, శ్రీధర్ రావు గారి గురించి అసలు మాట్లాడను. నా పెయిను వాళ్ళ పెయిను ఇదంతా ఇది దుర్మార్గాన్ని కానీ అణచివేయకపోతే ఇది ఎక్కడికో వెళ్ళిపోతుందని ఒక భయంతో నేను ఇంత గట్టిగా మాట్లాడాల్సి వస్తుందే తప్ప అతనికి నాకు వ్యక్తిగతంగా ఏమీ లేవు. ఇప్పుడు దీన్ని అతను వ్యక్తిగతంగా తీసుకుంటే నా బాధ్యత కాదు, నాకు సంబంధం లేదు. నా పుట్టలో చూడండి ఒక పాము ఉంటుంది, ఒక కథ కూడా ఉంటుంది. పాము చేతిలో లోపలెట్టి పామును పట్టుకోవాలనో మరి ఎందుకో పుట్టలో చేయి పెట్టారు ఎవరో, పాము అందులో ఉంది. పాము ఇన్నోసెంటే, పాము అసలు ఏమి చేయదు పాపం. కానీ దాన్ని పుట్టలో చెయ్యట్టి దాన్ని ఎక్కడ నొక్కేయాలనుకుంటున్నాడో అనుకొని పాము కాటేస్తుంది, చనిపోతాడు. అలాగే మేమేమిటంటే అతనికి నాకు ఎటువంటి సంబంధము లేదు. నా పుట్టలో చెయ్యి పెట్టాడు ఆయన, చెయ్యి పెట్టి నన్ను కెలికి వదిలేసి వదలడమే కాకుండా చంపాలనే ప్రయత్నం కూడా చేశాడు. కాబట్టి నేను ఇంత దూరం రావాల్సి వచ్చింది, బ్రతుకున్నాను కాబట్టి మీ అందరికీ ఇంత మాట్లాడాల్సి వస్తుంది చెప్తున్నాను, అంతే అండి. ఓకేనండి రమ్యశ్రీ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ సమస్య పరిష్కారాన్ని కోరుకుంటున్నాను.